वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय। హరే కృష్ణ. చదువుతున్నది శ్రీమద్ భాగవతం నుండి తృతీయ స్కందం 28వ అధ్యాయం. అధ్యాయం యొక్క శీర్షిక భక్తియుక్త సేవ యొక్క 17 శ్లోకం. 28వ అధ్యాయం యొక్క శీర్షిక ఏమిటి? 20 అధ్యాయం భక్తి యోగానుష్ఠానం గురించి కపిలుని ఉపదేశం. భక్తి యోగ అనుష్ఠానం గురించి కపిలుడి యొక్క ఉపదేశములు. శ్లోకం 17. అపీచ దర్శనం శశ్వత్ సర్వలోక సమకృతం సంతం వయసి కైశోరే భృత్య అనుగ్రహ కాతరం అపీచ దర్శనం శశ్వత్ సర్వలోక నమస్కృతం సంతం వయసి కైశోరే భృత్యానుగ్రహ కాతరం అపీచ దర్శనం శశ్వత్ సర్వలోక నమస్కృతం సంతం వయసి కైశోరే భృత్యానుగ్రహ కాతరం అపీచ దర్శనం శశ్వత్ సర్వలోక నమస్కృతం సంతం వయసి కైశోరే భృత్యానుగ్రహ కాతరం అపీచ దర్శనం శశ్వత్ సర్వలోక నమస్కృతం సంతం వయసి కైశోరే భృత్యానుగ్రహ కాతరం. శబ్దార్థం, అనువాదం మరియు తాత్పర్యం ఇచ్చింది కృష్ణ కృపామూర్తి శ్రీ శ్రీమద్ అభయ చరణారవింద భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ద్వారా. ప్రతిపదార్థం అపీచ దర్శనం పరమసుందరుడు శశ్వత్ నిత్యమైన సర్వలోక సర్వలోక సమస్త లోకవాసులచే నమఃకృతం ఆరాధనీయుడు సంతం నెలకొని వయసి యవ్వనమున కైశోరే కిశోరావస్థయందు భృత్య భక్తునిపై అనుగ్రహమును చూప కాతరం ఆసక్తి కలవాడు. భగవానుడు నిత్య సుందరుడు, సమస్త లోకవాసులచే అతడు ఆరాధనీయుడు. నిత్య యౌవనుడుగా దేవదేవుడు తన భక్తులను అనుగ్రహింప ఆసక్తుడై ఉండును. భాష్యము. భగవానుడు సర్వలోకములచే ఆరాధనీయుడు అనుట సర్వలోక నమస్కృతం అను పదపు భావము. భౌతిక జగమునందు అసంఖ్యాక లోకములు కలవు, ఆధ్యాత్మిక జగమునందును అసంఖ్యాక లోకములు కలవు. ప్రతి లోకమునందును అసంఖ్యాక లోకవాసులు కలరు. వారందరూ దేవదేవుని అర్చింతుడు. ఒక్క నిరాకారవాదులచే తప్ప సర్వుల చేతను అతడు అర్చనీయుడొకట అందులకు కారణము. ఆ దేవదేవుడు పరమసుందరుడు. ఈ సందర్భమున ప్రయోగింపబడిన శశ్వత్ అను పదము ప్రధానమైనది. భక్తులకు పరమ సుందరునిగా గోచరించినను చరమున అతడు నిరాకారుడే అనుట నిజము కాదు. అదే శశ్వత్ ఎల్లప్పుడూ నిలిచి ఉండినది అను పదము యొక్క భావము.
ఆ సౌందర్యము తాత్కాలికమైనది కాదు, అది శాశ్వతముగా నిలిచి ఉండునది. అనగా దేవదేవుడు నిత్య యౌవనుడు. ఇదే విషయము బ్రహ్మ సంహిత యందును అద్వైతం అచ్యుతం అనాదిం అనంతరూపం ఆద్యం పురాణ పురుషం నవయౌవనం చ అని తెలుపబడినది. ఆది పురుషుడు అద్వితీయుడైనను ఏనాడును ముదుసలిగా కనపట్టడు అని తెలుపబడినది. ఆది పురుషుడు అద్వితీయుడైనను ఏనాడును ముదుసలిగా కనపట్టడు. అతడు ఎల్లప్పుడూ నిత్య యౌవనములో గోచరించును. భక్తుల ఎడ అనుగ్రహమును చూపుటకు భగవానుడు సంసిద్ధుడై ఉండునని అతని ముఖ కవళికలు సదా సూచించును. అయినను భక్తులు కాని వారి ఎడ అతడు మౌనం వహించి ఉండును. భగవద్గీత యందు తెలిపినట్లు శ్రీకృష్ణుడు దేవదేవుడైన కారణములను మరియు జీవులందును అతని సంతానమైనందును అతడు ప్రతివారి ఎడ సమానముగానే వర్తించను. భక్తి యోగమునందు నెలకొనిన వారి ఎడ మాత్రము ప్రత్యేకముగు మృగ్గు చూపుచుండును. అదే విషయం ఇతడు కూడా ధ్రువపరుపడినది. భక్తుల ఎడ కరుణను చూప భగవానుడు ఎల్లప్పుడూ ఆసక్తులయ్యుండునని తెలుపబడినది. భగవాను సేవింపవలననే భక్తులు సదా ఆసక్తులయ్యుండునట్లు విశుద్ధ భక్తులపై కరుణను చూప దేవదేవుడు సైతము సమాసక్తుడయ్యుండును. హరే కృష్ణ. తెలుగు పుస్తకం ఓకే. తెలుగులో చదువుతుంటే చాలా బాగుంది. ఓం దత్సతోమ జ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజన శలాఖయ చక్షురన్మిళితం येन తస్మై శ్రీ గురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వికాస స్వామినిధి నమనే. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినిధి నమనే. నమస్తే సారస్వత దేవే గౌరవాన్ని విచారణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశ. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. ముఖం కరతి వాచాలం పంగులం లంఘాయతే గిరిం భంగం లంఘాయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీ గురుదీనధారణం పరమానంద మాధవం శ్రీ చైతన్యేశ్వరం. గురువే గౌరచంద్రాయ రాధికాయై తదాలే కృష్ణాయ కృష్ణ భక్తాయ తద్భక్తాయ నమో నమః. వాగీశాయస్య వదనే లక్ష్మీర్యస్య స వక్షసి యస్యాస్తే హృదయ సంవిత్తం నరసింహం అహం భజేత్. గురోపి అనుగ్రహీవాయం స్వభక్తానాం కేసరి కేసరి స్వపోతానాం అన్యేషాం ఉగ్ర విక్రమ. కథాంచన స్మృతే యస్మిన్ దుష్కరం సుకరం భవేత్ విస్మృతే విపరీతం స్యాత్ కృష్ణ చైతన్య సమ్యకం. యస్య దేవే పరాభక్తిర్యథా దేవే తథా గురు తస్యైతే కథితా హి అర్థా ప్రకాశంతే మహాత్మనః. నిజగురు హరివాణ్యా కృష్ణ చిత్తో విచింతో పరిహృత పృత్రిగేహ దంద సంసార కూప ప్రభు భజన సుఖాబ్దో మజ్జన్ సంస విశ్వో భూజయతి కాసు భక్తి యతీంద్ర. హరే కృష్ణ. సో భగవంతుడి యొక్క దివ్యమైనటువంటి రూపము గురించి, రూపముతో పాటు ఆయన ధరించినటువంటి వస్త్రములు ఆభరణాలు, దివ్యమైనటువంటి వస్త్రములు దివ్యమైనటువంటి ఆభరణాలు, ఆయన యొక్క సౌందర్యం గురించి, ఆయన యొక్క గుణగణాల గురించి ఇక్కడ ఈ శ్లోకాలన్నింటిలోని మనం కపిల భగవానుడు దేవూతికి చెప్తుండగా వ్యాసదేవుడు భాగవతంలో వివరించి మనం ప్రభుపాదుల వారి యొక్క తాత్పర్యాల ద్వారా మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. ఇది చాలా మహోన్నతమైనటువంటి చర్చ. ఈ చర్చకి ప్రాథమికంగా కొన్ని విషయాలు బాగా మనకి అర్థం అవ్వాలన్నమాట. అంటే ప్రాథమికమైనటువంటి శిక్షణ లేకుండా, అంటే ఆధ్యాత్మికంగా ప్రాథమికమైనటువంటి శిక్షణ లేకుండా నేరుగా
భగవంతుడి యొక్క రూప గుణములు, లీలలు, వాళ్ళ యొక్క భక్తులు, ధామము, ఇవన్నీ కూడా అర్థం చేసుకోవడం ఈ ఆధునిక ప్రపంచంలో, కలియుగం అనేది 5,000 క్రితం 5,000 సంవత్సరాల నుంచి ఆరంభించినప్పటికీ రోజు రోజుకి క్షీణిస్తున్నటువంటి సత్యం, శౌచం, క్షమా, దయ ఇవన్నీ క్షీణిస్తున్నాయి. కాబట్టి ప్రజలు వీటన్నిటి గురించి తెలుసుకోవడం అనేది అలా 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 ఒక రోజున ఏంటంటే, ఎలాగైతే పాలవాడు మొదట్లో పాలే ఇచ్చేవాడు అనమాట. దాని తర్వాత 10 లీటర్ల పాలులో 1 లీటర్, 1/2 లీటర్ నీళ్లు వేస్తే ఏమైపోయిందిలే అనుకుని నీళ్లు వేశాడు అనమాట. కొన్ని 10 సంవత్సరాలు పోయిన తర్వాత వాడి కొడుకు ఏం చేశాడంటే 2 లీటర్ల పాలు నీళ్లు వేశాడు అనమాట 10 లీటర్ల పాలు. ఈ వాడి మనవడు ఏం చేశాడంటే, ఇంకా ఆదాయం పెరుగుతోంది కదా, పాలు కావాలి కదా అని చెప్పి 5 లీటర్లు వేశాడు. అంటే 10 లీటర్ల పాలుకి 5 లీటర్ల నీళ్లు వేసాడు అనమాట. ఇంకో వేసిన తర్వాత ఈ ముని మనవడు ఏం చేశాడంటే, ఆధునిక ప్రపంచంలో పుట్టినవాడు కాబట్టి 1 లీటర్ పాలలో 9 లీటర్లు నీళ్లు పోసాడు అనమాట. ఇంకా ఆధునికమైన సమాజంలో ఏంటంటే పాలు 1/2 ప్యాకెట్ నీళ్ళు పాలే అనమాట. 1/2 ప్యాకెట్ పాలు అంటే ప్యాకెట్ పాలు అనమాట, అంటే మామూలుగా కాదు. ప్యాకెట్ పాలల్లో ఆ ప్యాకెట్ పాలల్లో కొన్ని రసాయనాలు వేస్తే 1/2 లీటర్ పాలు ద్వారా మీకు 500 లీటర్లు ఈజీగా ఏంటంటే పాలు తయారు చేయవచ్చు అనమాట. ఆ పాలతో పన్నీర్ వస్తుంది. ఆ పాలు కూడా ఇదే రకమైనటువంటి సుగంధభరితంగా ఉంటుంది. అదే సేమ్, కాబట్టి అది పాలే కాదనమాట. ఇంకా ముందు పోతే ఈ 1/2 లీటర్ పాలు కూడా కలపరు అనమాట. ఏమవుతుందంటే మొత్తం అంతా కెమికల్ అనమాట, మొత్తం అంతా కూడా. సో అటువంటి పాలను తాగి అటువంటి మెదళ్ళు, అటువంటి కళ్ళు, అటువంటి నాలిక, అటువంటి జననేంద్రియాలు, అటువంటి మనస్సు, అటువంటి పొట్ట, అటువంటి ఎసోఫిగస్, అటువంటి చేతులు, అటువంటి బుర్ర, అటువంటి బుద్ధి కలిగినటువంటి అత్యాధునికమైనటువంటి ఎంతో పురోగతి చెందినటువంటి మన ఐఐటి, ఎన్ఐటి, బిఐటి, పోఐటిలో చదువుతున్నటువంటి అత్యాధునికమైనటువంటి యువకులకు ఇలాంటివన్నీ కూడా అతి క్లిష్టమైనటువంటివి అనమాట. ఎందుకంటే ఇక్కడ మొదటిదే చెప్పారనమాట, ఎటర్నలీ వెరీ బ్యూటిఫుల్, అపీచ్య దర్శనం శాశ్వత్. అంటే అపీచ్య దర్శనం అంటే చూడ్డానికి ఎంతో సుందరంగా ఉండేటువంటిది. భగవానుడు నిత్య సుందరుడు. నిత్యం అంటేనే అర్థం కాదు వాళ్ళకి. నిత్య అంటే నిత్యమైనని గుర్తొస్తుంది అనమాట. వాళ్ళకి నిత్య అంటే ఏదో ఇంకోటి ఏదో హీరోయిన్లు గుర్తొస్తారనమాట. గీత చదివారా అంటే వాడు కాలేజీలో చదువుతున్నటువంటి గీత గుర్తొస్తున్నాడు వాడికి మనశ్శాంతి అంటే వాడి మనసులో ఉన్న శాంతికి ప్రపోజ్ చేయడమే మనశ్శాంతి అనమాట. మనసులో ఉండే శాంతికి ప్రపోజ్ చేయడమే వాడి మనశ్శాంతి అనమాట. వాళ్ళకి ఏమిటి చెప్తాం? భగవానుడు నిత్య సుందరుడు. సో సుందరుడు అంటే ఏమిటంటే ఇది నిత్యమైనటువంటి శాశ్వతమైనటువంటి గుణం. అందరం సౌందర్యం అనేది భగవంతుడి దగ్గరికి వచ్చింది. కానీ కలియుగ ప్రజలు చాలా నిష్ణాతులు అన్నమాట. వాళ్ళకి సౌందర్యం అనేది ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కదా, సరికదా. సౌందర్యం అనేది వాళ్ళల్లోనే ఉందనుకుంటుంటాడు అనమాట. వాళ్ళ పేర్లు సుందరి అని ఉంటుందన్నమాట. సుందరి సుందరి అని పాటలు రాసుకుంటారన్నమాట. కాబట్టి ఈ పాట రాసే లోపల ఆవిడ 2-3 సార్లు దాన్ని ఏమంటారు, కాదు బాత్రూమ్ కంటే ఏమిటంటారు దాన్ని, మరుగుదొడ్లోకి వెళ్ళి వస్తుందన్నమాట. ఆవిడ 10 సార్లు వెళ్ళొస్తుందన్నమాట. ఆవిడ కోసమని పాటలు రాసేవాడు. ఈవిడ మరుగుదొడ్లోకి 3 సార్లు వెళ్ళొచ్చేలాగా ఈ సౌందర్యం అనేది క్షీణించిందనమాట. అయిపోయింది సౌందర్యం. వీళ్ళ సౌందర్యం ఏమిటంటే ఉదయం తిని మరుసటి రోజు దాన్ని
విసర్జించే మధ్యలో ఉండేటువంటిదే సౌందర్యం అన్నమాట. అది కలియుగంలో ఉండేటువంటి సౌందర్యం. ఎంతకాలం రా నిలుస్తుందంటే తిన్నామా విసర్జించామా మధ్యలో ఉండేటువంటి కాల వ్యవధియే సౌందర్యానికి పరాకాష్ఠ అన్నమాట. అంటే ఇక్కడ మనం చాలా అర్థం చేసుకోవాలి. ఇక్కడ చెప్తున్నటువంటి ఒక్కొక్క విషయం ఏమిటంటే భగవానుడి యొక్క ఐశ్వర్యానికి ప్రతిరూపం అన్నమాట. యద్యద్ విభూతి మత్సత్వం, యద్యద్ విభూతి మత్సత్వం శ్రీమద్ ఊర్జితమేవవా తత్తత్ ఇవావగచ్చంతి మమ తేజోంస సంభవం. నేనేమిటి చెప్తాను నా యొక్క వైభవాల గురించి అని చెప్పి అర్జునుడు అడుగుతాడు. ఇంకా చెప్పండి మీ యొక్క వైభవాలు. ఏమిటి చెప్తాను? యద్యద్ విభూతి మత్సత్వం, శ్రీమద్ ఎంతో అందమైనటువంటిది. శ్రీమద్ భాగవతం. శ్రీమద్ అంటే అర్థం ఏమిటి? శ్రీమద్ అంటే అందమైనటువంటిది, సౌందర్యమైన భాగవతము అని అర్థం అన్నమాట. మనం శ్రీమద్ భాగవతం రాసాం. శ్రీమద్ భాగవతం అంటే భాగవతం అంటే భగవంతుడి యొక్క భక్తుల యొక్క గుణాలు, నామరూప గుణాలు అన్నీ కూడా చాలా అందమైనటువంటివి, సౌందర్యమైనటువంటివి. సౌందర్యం ఎక్కడుంటుందో అక్కడ ఏమిటి ఉంటుంది? ఆకర్షణ అనేది ఉంటుందన్నమాట. ఆ ఆకర్షణ ఏమిటి చేస్తుంది? మనల్ని మంత్రముగ్ధుల్ని చేస్తుంది, అన్నీ మర్చిపోయేటట్టు చేస్తుంది అన్నమాట. ఈ భౌతిక ప్రపంచంలోనే అంతే, ఆధ్యాత్మికమైనవి అంతే. కాకపోతే ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నదంతా కూడా భగవంతుడి దగ్గర నుంచి, భగవంతుడి యొక్క లోకం దగ్గర నుంచి వచ్చినటువంటి అందమే తప్ప ఇక్కడంతా కూడా ఈ వికృతమైనటువంటి అందం అన్నమాట. వికృతమైనటువంటి అందం. మనం కాలువ అంటున్నాం అన్నమాట. కాలువ, కాలువ అంటే ఏమిటి? అది మురికి కాలువ అవ్వచ్చు, పంట కాలువైనా అవ్వచ్చు. కాలువ అనే పదం అన్నిటికీ వాడతాం. మంచినీటి కాలువ, కాలువ అనే పదం ఒకటే కదా. మురికి కాలువ కూడా కాలువే. కాకపోతే మురికి కాలువ వెళ్ళి తాగం మనం. కాకపోతే గోదావరి దగ్గరికి వెళితే ఇలా అని తీర్థాన్ని స్వీకరిస్తాం. అఫ్కోర్స్ ఈ పాస్టర్లు వీళ్ళందరూ గోదావరి నదికి వెళ్ళి బుడుంగు బుడుంగు అని 3 సార్లు వేసి నువ్వు బ్యాప్టైజ్ అయిపోయావు అని చెప్పొచ్చు, అది వేరే విషయం. గోదావరి దగ్గరికి వెళ్ళి నువ్వు బ్యాప్టైజ్ అయిపోయాడు, వాడి పుణ్యం వచ్చింది, వాడికి బ్యాప్టైజ్ అవ్వలేదు వాడు. సో చెప్పచ్చు ఏమిటి? కాలువ అనే పదం ఒకటేనమాట. కాకపోతే ఏ కాలువ. సో అదేవిధంగా ఏమిటంటే సౌందర్యం. ఏమి సౌందర్యం? కానీ ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న సౌత్యం అంతా కూడా చూపు శృంగారం అనమాట. చూడడం వరకే పరిమితం. ఆ చూడ్డానికి కూడా ఎంతసేపు అని అలాగా ఇప్పుడే కొత్తగా L&T చైర్మన్ చెప్తున్నారనమాట. మీరు 90 గంటలు పని చేయాలి, ఆదివారం నాడు కూడా మీరు పని చేయలేకపోవడం నా యొక్క దురదృష్టం. నేను మీ చేత పని చేయించలేకపోతున్నాను. ఈ ఎంతకాలమని మీ ఆవిడ ముఖాన్ని మీరు, మీ ఆవిడ ముఖాన్ని మీరు ఆవిడ ముఖాన్ని ఎంతకాలమని చూస్తూ కూర్చుంటారు అని అన్నాడు అనమాట ప్రబుద్ధుడు. ఈ ప్రబుద్ధుడు ఏమన్నట్టున్నాడంటే మీరు 90 గంటలు పని చేయాలని చెప్తున్నాడు అనమాట. సో చెప్పొచ్చే మాట ఏమిటంటే ఈ సౌందర్యం అనేది అంతసేపు అనమాట. అంటే ఎవరో వెక్కిరిస్తారనమాట. మీ సౌందర్యం ఎంతకాలాన్ని చూస్తారండి? ఇది వెక్కిరింతకి తాత్కాలికమైనది. ఇంకోటి ఏమిటి? ఇది ఈ సౌందర్యంలో ఉండేటువంటి సమస్యలు. ఇంకోటి ఏమిటి? స్కిన్ డీప్ అంటే చర్మం పీకేయండి, చర్మం లాగేయండి, చర్మం ఉడదీయండి. ఇన్ని పదాలు ఉన్నాయి తెలుగులోని. చర్మం గీసేయండి, చర్మం తీసేయండి, చర్మాన్ని పక్కన పెట్టండి, అంతే. విటేలియో ఏమిటది? ఓ రోగం ఉందన్నమాట. ఇదేనేదో అంటారు, ఆ చర్మ బొల్లి వ్యాధి అంటారు. బొల్లి అంటే ఏమిటంటే ఎక్కడ పడితే అక్కడ ఇలాగ తెల్లటి మచ్చలు. కొంతమందికి అయితే పూర్తి శరీరం అంతా మచ్చలే ఉంటాయి అన్నమాట. ఈ రోజుల్లో ఏమనకూడదు అనమాట, బొల్లి అనకూడదు. బ్యూటీ లైజ్ ఇన్ ద ఐజ్ ఆఫ్ ద బిహోల్డర్. చూసే విధంగా ఉంటుందండి. సో భగవంతుడి యొక్క ఐశ్వర్యాలు, 6 ఐశ్వర్యాల్లో సౌందర్యం అనేది
నిత్య సౌందర్యం భగవంతుడి యొక్క 6 ఐశ్వర్యాల్లో నిత్య సౌందర్యం ఒక ఐశ్వర్యం అన్నమాట. ఎందుకు భగవంతుడు? ఎందుకంటే ఈ భగవంతుడి దగ్గర నుంచే ఈ భౌతిక ప్రపంచానికి సౌందర్యం అనేది వచ్చింది. ఏ భౌతిక ప్రపంచంలో ఎక్కడైనా మనం అందాన్ని చూస్తున్నామంటే దాని అర్థం ఏంటంటే అది భగవంతుడి దగ్గర నుంచి వచ్చింది. దాని యొక్క సోర్స్ ఏమిటి? దాని యొక్క ఆరంభం ఎక్కడి నుంచి వచ్చింది? భగవంతుడి దగ్గర నుంచి. భగవంతుడిలో సౌందర్యం లేకపోతే ఇక్కడ సౌందర్యం మనం చూడలేం అనమాట. మనం సౌందర్యం అనేది ఉన్నప్పటికీ మనం కళ్ళ ద్వారా మనం చూడలేం, ఎందుకంటే భగవంతుడు చూస్తున్నాడు కాబట్టి. ఎప్పుడైతే సౌందర్యం ఉంటుందో కళ్ళు అనేది ఆవిర్భవిస్తాయి అన్నమాట. భగవంతుడు చూడడం, ఆ సౌందర్యం అనేది పుట్టడం, ఈ రెండు ఒక్కసారి జరిగింది. కానీ మనం ఏమనుకుంటున్నాం? నేను చూస్తున్నాను కాబట్టి అది అందంగా ఉందనుకుంటున్నాం. అది కాదు నాన్న, కొంచెం కళ్ళు తెరువు. గుడ్ల గూబల్లాంటి కళ్ళు అనమాట. మనం భగవంతుడి యొక్క సౌందర్యం తప్ప అంతా చూడడానికి మనం చాలా బాగా ప్రయత్నిస్తుంటాం. ఎలాగైతే గుడ్లగూబ సూర్యుడిని చూడదనమాట. సూర్యుడు ఉదయించేటప్పుడు అది పడుకుంటూ ఉంటుంది, సూర్యుడు అస్తమించినప్పుడు అది మెలకువగా ఉంటుంది. ఇలా కళ్ళు తిరిగి గుడ్లగూబల్లా చూస్తున్నావేమిట్రా అంటారు అనమాట. అందుకే గుడ్లగూబ చూడడం అంటే ఇక్కడ రెప్పలు ఉన్నాం అన్నమాట. దానికి ఇలాగే ఏమిటి చూస్తుంది? అంతా చీకటి. సో ప్రజలందరూ రకంగా ఏంటంటే గుడ్లగూబల్లాగా ఒకరికొకళ్ళు అందాన్ని వీక్షిస్తున్నారు. ఏమిటి? చీకట్లో. నిజమైన అందం ఎప్పుడు వస్తుంది? సూర్యుడు ఉదయించినప్పుడు అంతా తెలుస్తుంది స్పష్టంగా. చిమ్మ చీకటి పడిపోయిన తర్వాత ఏమి తెలుస్తుంది? మనం ఏమిటి చూస్తున్నామంటే ఫ్లాష్ లైట్లోని మేకప్ల ద్వారా ఒక 15 కేజీల లేయర్, 15 కేజీలు అనమాట. కళ్ళ ముద్దర, తల మీద డిప్ప, కళ్ళ మీద చొప్పలు, చెవులకు జోరీగలు ఇలా పెట్టుకొని అది అందమని మనం అనుకుంటున్నాం అన్నమాట. నడుముకు వడ్డాణం కడితే నడువే కనిపించడం లేదు, పీకకి హారం పెడితే కానీ పీకే లేదని తెలియదు. పూర్వం రోజుల్లో అనుకునేవారు అనమాట. ఎవరైనా ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ ఇలా చారల్లా ఉంటే వాళ్ళు చాలా అదృష్టవంతులు, వాళ్ళు ఆభరణాలు వేసుకుంటారని. ఈ రోజుల్లో ఏమిటంటే చార్లు ఉన్నా ఒకటే, చార్లు లేకపోయినా ఒకటే. ఎవరు బంగారు నాళాలే వేసుకోవటం లేదనమాట. బంగారం అంటే ఎవరికి తెలియదు అనమాట. ఒకరోజే వేసుకుంటారు. పెళ్ళైనప్పుడు వాళ్ళకి ఏదో బర్త్డే వచ్చినప్పుడు వేసుకుంటారు, లేకపోతే చచ్చినప్పుడు, షష్ఠి పూర్తి ఎవడు చేసుకుంటే అందరూ డివోర్స్లే. సో సౌందర్యం అనేది అంటే స్కిన్ డీప్ అనమాట. ఇంకో రకమైంది. ఈ స్కిన్ ఉంటే అందం, లేకపోతే మనం ఏమిటంటే అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. మనం అనుకోవాలి ఇది అందమైనది అని అనుకుంటూ ఉండాలి. ఏమనుకోకుండా ఇందులో ఈ మనసులో అందంగా ఉండాలని మనం అనుకుంటూ ఉండాలన్నమాట. కాకపోతే నిజమైన అందం లేదనమాట, ఎందుకంటే అది శాశ్వతమైనది కాదనమాట. ఆ అందం అనేది ఏంటంటే ఆత్మ ఉండడం వల్ల ఉందన్నమాట. కానీ భగవానుడికి అలా కాదనమాట. భగవానుడు శాశ్వతమైనది అని ఇక్కడ ప్రభుపాదులు వారు అందుకే రాస్తున్నారు. ఇంకోటి ఏమిటి? భగవానుడు ఏమిటి? ఈ భౌతిక ప్రపంచంలో అన్ని ఏమిటిది సమస్త లోకవాసులచే అతడు ఆరాధనీయుడు. సమస్త లోకములచే. ఎవరైతే ఇబ్రాహామిక్ రిలీజన్లో ఉన్నారో అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ప్రపంచవ్యాప్తంగా మా దేవుడు అందరికీ మొత్తం అంతా ఉన్నాడు. ఏ ప్రపంచం? గుడ్డిలో మెల్ల బెటరు, మెల్ల కన్నా కళ్ళు లేనివాడు వాడు అంటే సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్ అండ్ నథింగ్ ఈజ్ బెటర్ దెన్ నాన్ సెన్స్ అన్నట్టుగా ఉందన్నమాట వాళ్ళు చెప్పేది. అంటే సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్ అంటే ఏమీ లేనివాడికి ఇప్పుడు భార్యే లేనివాడికి గుడ్డివాడి భార్యే అదే 10,000 అనమాట. గుడ్డి భార్య కన్నా మెల్లగా ఉండేటువంటి కొడుకు కానీ, లేకపోతే కొడుకు కానీ, భార్య కానీ, భర్త కానీ ఏవీ లేనటువంటి వాడికి ఎవడో ఒకడు గుడ్డైనా, మెల్లైనా, వంకరైనా, ఇటైనా సరే వాడే గొప్పవాడు అన్నమాట. అలాగా వాళ్ళకి ఎవడో ఒకడు అంటే ఏదో రకంగా వాళ్ళకి పవిత్రం చెయ్యాలని చెప్పి ఇచ్చారు. తీసుకో నాయనా, నువ్వు యేసుని తీసుకో, నువ్వు అల్లాని తీసుకో అని చెప్పి ఇచ్చారనమాట వాళ్ళకి. తీసుకో బాబు అని. కానీ ఇక్కడ మనం ఎప్పుడైతే చూస్తామో ఎక్కడ మనం పూజనీయం లోకవాసులు, ఆ బ్రహ్మ భువనాల్లోక
మొదలండి యం బ్రహ్మా వరుణేంద్ర రుద్ర మరుతస్ శృణ్వంతి దివ్యైస్తవై. అంటే ఏమిటి? ఎక్కడ మొత్తం 14 లోకాల్లోని పూజనీయమైనటువంటిది అనమాట భగవంతుడు. ఈ గోలోక సంచిత్రం అనేది ఉంది. దాన్ని బట్టి ప్రూవ్ ఏమిటంటే భగవంతుడు ఎక్కడ లేడని, ఎక్కడ పూజింపబడటం లేదని చెప్పడానికే ఆ గోలోక సంచిత్రాన్ని తయారు చేశారన్నమాట. ఒక గ్లిమ్స్, ఒక కేంద్ర బిందువు, ఒక సంకేతం ఇవ్వడానికి అన్నమాట. ఏ లోకంలో పూజనివ్వటం లేదు, మొత్తం అన్నీ కూడా ప్రతి చోట. స్వర్గలోకంలో వామనుడిగా పూజింపబడుతున్నాడు, మహర్లోకంలో యజ్ఞపురుషుడిగా పూజింపబడుతున్నాడు, తపోలోకంలో నరనారాయణ ఋషుడుగా పూజింపబడుతున్నాడు, బ్రహ్మలోకంలో సాక్షాత్ నారాయణుడిగా పూజింపబడుతున్నాడు, గర్భోదక్ష విష్ణువుని పూజింపబడుతున్నాడు. గర్భోదక్ష విష్ణునే బ్రహ్మదేవుడు పూజిస్తున్నాడు. అక్కడ అతల వితల సుతల మహాతల రసాతల పాతల అన్ని లోకాల్లోని భూలోకంలో జగన్నాథుడుగా పూజింపబడుతున్నాడు, చైతన్య మహాప్రభుగా పూజింపబడుతున్నాడు. ఈ భూలోకంలోనే భూస్వర్గాలు ఎన్నో ఉన్నాయి. లక్ష ద్వీపము, ఆ ద్వీపం, ఎన్నో 7 ద్వీపాలు, ఆ ద్వీపాలు అన్నిట్లోని పూజింపబడుతున్నాడు. మీరు జంబో ద్వీపంలో కూడా పూజింపబడుతున్నాడు. అన్ని ద్వీపాల్లోనూ, ఇంకా పాత అన్ని లోకాల్లోని భగవంతుడు పూజింపబడుతున్నాడు. ఇవే కాకుండా భగవంతుడు ఏమిటంటే ఈ బ్రహ్మాండానికి ఆవరణాలు 8 ఉన్నాయి. ఆ 8 ఆవరణాల్లోని భగవంతుడు పూజింపబడుతున్నాడు. చూడండి మరి. ఈవెన్ ప్రధానం ఎక్కడైతే మహత్తత్వం ఉందో ఆ మహత్తత్వంలో కూడా భగవంతుడు మోహిని రూపంలో పూజింపబడుతున్నాడు. ప్రధానం అంటే కనిపించినటువంటి భౌతిక తత్వాలు అక్కడ కూడా భగవంతుడు ఏమిటంటే మోహిని అవతారంలో పూజింపబడుతున్నాడు. సో ఎక్కడైనా సరే భగవంతుడు పూజింపబడుతున్నాడు అన్నమాట. కళ్ళు తెరిచి చూడండి. సో భగవంతుడు ఎక్కడ పడితే అక్కడ పూజింపబడు. యం బ్రహ్మ వరుణేంద్ర రుద్ర మరుతస్, దేవతలందరూ కూడా 33 కోట్లు వెంకటేశ్వర సుప్రభాతంలో చెప్పబడింది అనమాట. ఏమిటని? ఈ భగవానుడి కోసం వెయిట్ చేస్తున్నారు వాళ్ళు, ఎప్పుడు భగవానుడు లేస్తాడు అని. ఆ యోగ నిద్ర నుంచి వాళ్ళందరూ పాడుతున్నారు అన్నమాట. ఉత్తిష్టోత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడధ్వజ. వీడేమనుకున్నాడంటే నేను పొద్దున్న లేచిన తర్వాత లేస్తాను, భగవంతుడు కూడా ఇలాగే లేస్తాడేమో అనుకుంటున్నాడు అన్నమాట వీడు. నేను వెళ్తే వెంటనే నాకు టాయిలెట్కి వెళ్ళాలి, ఎర్రకపోతే నాకు దిగితే కానీ నేను తినలేను, భగవంతుడు కూడా ఇలాగే అనుకుంటున్నాడు అనమాట. కాకపోతే భగవంతుడు అలా కాదనమాట. ఇక్కడ అందరూ భగవంతుడిని చూడడానికి వస్తారు, కానీ వాళ్ళ ప్రకారంగా భగవంతుడు ఉండేటట్టుగా వాళ్ళు అనుకుంటున్నాడు. కానీ ఈయన యొక్క ఎంతసేపు నువ్వు ఉంటావు, ఎంతసేపు నువ్వు, నీ జన్మ ఎంత, నువ్వెంత, నీ బతుకెంత? తింటే నువ్వు అరగదు, అరిగితే తినలేవు, కూర్చుంటే లేవతే పడుకోలేవు. అలాంటిది నువ్వు భగవంతుడు ఎందుకు ఇలా చేస్తాడు అలా చేస్తాడని మనం వెక్కిరిస్తాం. కానీ వెంకటేశ్వర సుప్రభాతంలో చెప్పబడింది అనమాట. విష్ణువు భగవంతుడు నారాయణుడు ఆయన లేస్తుంటే 33 కోట్ల దేవతలు ఏమిటంటే లైన్ కట్టి క్యూ కొట్టి ఆయన కోసం వెయిట్ చేస్తున్నారనమాట. సో యం బ్రహ్మ వరుణేంద్ర రుద్ర మరుత శృణ్వంతి దివ్యైస్తవై. వాళ్ళు ఏమి ఉట్టినే కూర్చొని ఏమిటి చేయాలి ఏమిటి తెలియడం కాదు, దివ్యైస్తవై వాళ్ళందరూ కూడా భగవానుడి గురించి కీర్తిస్తున్నారు. అన్ని లోకాల్లో కూడా, ప్రతి లోకంలో అంటే భగవంతుడికి ఏంటంటే ఏమైనా కీర్తిస్తున్నారు అనమాట. వేదాలు పురాణాల నుంచి ప్రార్థనలు అన్ని అంటే అందుకే భగవంతుడిని ఉత్తమ శ్లోకము అంటారు. భగవంతుడికి ఎన్నెన్నో కోట్లాది పేర్లు అన్నమాట. ఈ రకంగా ఏం పేర్లు, నీకు ఏ పేర్లు లేవన్నమాట. ఇప్పుడు ఉన్నటువంటి ప్రజలకు ఏంటంటే వాళ్ళు ముద్దు పేర్లు పెట్టుకుంటారనమాట. మహా అయితే వాడి ఫేవరెట్ హీరోవో వాళ్ళకు 1, 2, 3 పేర్లు ఉంటాయి మహా అయితే. భగవంతుడు కోట్లాది పేర్లు అనమాట. ఆయన లీలల ప్రకారంగా ఒక పేర్లు, ఆయన చేసినటువంటి కార్యాల ప్రకారంగా ఒక పేరు, ఆయన యొక్క భగవంతుడు ఎలాగైతే దర్శనమిస్తున్నారో ఆ ప్రకారంగా పేర్లు. ఆ ప్రకారంగా పేర్లు ఉన్నటువంటి వాటి ఈ భౌతిక ప్రపంచంలో అందమైనటువంటి వాటితో పోల్చుతూ ఎన్నో పేర్లు అనమాట. పద్మనాభుడు, పద్మనయనుడు అని చెప్పి ఇంకా ఎన్నెన్నో పేర్లు అనమాట. లీల ప్రకారంగా ఎన్నెన్నో పేర్లు. నందనందనుడు, బృందావన చంద్రుడు అని చెప్పి భగవంతుడికి ఎన్నెన్నో పేర్లు అనమాట. కోటాను పేర్లు అనమాట. సో వాళ్ళందరూ కూడా దివ్యైస్తవై, దివ్యమైనటువంటి
ప్రార్థనల ద్వారా భగవంతుడిని ఆరాధిస్తున్నారు. ఎం బ్రహ్మ వరుణేంద్ర రుద్ర మరుత శృణ్వంతి దివ్యైస్తవై. తర్వాత ఏమిటి? ఎలాగ వాళ్ళు ఆరాధిస్తున్నారు భగవంతుని? వేదై సాంగ పదక్రమోపనిషదై, వేదాల ద్వారా క్రమ పద్ధతిలో సామవేదం ద్వారా వాళ్ళు ఏంటంటే భగవంతుడిని కీర్తిస్తారు. వేదై సాంగ పదక్రమోపనిషదై గాయంతి యం సామగా, సామవేదంలో ప్రకారంగా వాళ్ళు గాయంతి, వాళ్ళు పాడుతున్నారన్నమాట. పాటలు పాడడం అంటే మాకేటి తెలవదు, సినిమా పాటలను అలాగా ట్యూన్ మార్చకుండా మాకు ఏదో పదాలు పెట్టిస్తే అది కాదనమాట. సామవేదంలో ఉండేది అది భగవంతుడే ఇచ్చాడు, మనకి తెలియదు అనమాట. ఎలా భగవంతుడిని మనం ఆరాధించాలో, భగవంతుడే సాక్షాత్తుగా మనకి ఇచ్చాడు అనమాట. ఎలాగ మీరు నన్ను ఎలా పూజించాలనేది, ఎలాగ ప్రార్థన చేయాలనేది భగవంతుడే చెప్తున్నాడు అనమాట. చూసుకుని మనకేంటి తెలవదు. మనం పుట్టాం నగ్నంగా, పెరుగుతున్నాం నగ్నంగా, చనిపోతాం నగ్నంగా, మనకేమీ తెలియదు అనమాట. అందుకే భగవంతుడు ఏంటి సామవేదాన్ని వేదాలకు ఇచ్చి ఎలాగ మనం ఆయన్ని ప్రార్థించాలి, ఎలాగ ఆయన్ని పూజించాలి అనేది కూడా విధి విధానం కూడా ఆయనే ఇచ్చాడు అనమాట. చూసుకోండి మరి ఎందుకు ఇవన్నీ ఇవ్వాలి? భగవంతుడే ఇస్తున్నాడు అన్నమాట. మనమేమి ఇవన్నీ ఏమి తయారు చేయడం లేదు, ఇక్కడ మనమేమీ చేయలేదన్నమాట. అహమేవాసమేవాగ్రే నాణ్యత్ అసత్పరం అంటే నేను ఒక్కడనే ఉండేవాడు, ఎవ్వరు ఏది లేదనమాట. ఈ భౌతిక ప్రపంచంలో ఏం లేదు. ఆధ్యాత్మిక ప్రపంచం శాశ్వతమైనది, అది ఎవరూ సృష్టించలేదన్నమాట. బైబిల్లో కూడా ఉందన్నమాట, హెవెన్ అనేది భగవంతుడు సృష్టించాడు అని, ఆ పరలోకం అనేది భగవంతుడు సృష్టించాడు అని అక్కడ ఉందన్నమాట. కానీ ఆ హెవెన్ గురించి మేము ఇక్కడ మాట్లాడటం లేదు, దయచేసి అందరూ అర్థం చేసుకోవాలి. లోకాల గురించి మాట్లాడటం లేదు, వైకుంఠ లోకాల గురించి. ఇది కుంఠము, నల్లకుంఠము. హైదరాబాద్లో ఒక ఏరియా ఉందన్నమాట, నల్లకుంఠ, దోమలగూడ. ఈ భౌతిక ప్రపంచం నల్లకుంఠ, దోమలగూడ అన్నమాట. ఆధ్యాత్మిక ప్రపంచం వైకుంఠ లోకం, గోలోకం. అక్కడ భగవంతుడు అక్కడి నుంచి ఇక్కడికి వస్తాడనమాట అవతరించినప్పుడు. మనమేటనుకుంటున్నాం, వీళ్ళేదో తయారు చేసేసారు బొమ్మల్లాగా, వీళ్ళేదో రాయితో తయారు చేసేసారు, వీళ్ళేదో గీసేసారు, వీళ్ళేదో పూజ చేసుకుంటారు. పిచ్చోళ్ళు ఇసుకోన్నోళ్ళు ఏదో పూజ చేసుకుంటారు. వీళ్ళు పిచ్చి, ఆవిడ పిచ్చి వాడికి ఆనందం ఏటిలేండి. వీళ్ళు పిచ్చి, హరే కృష్ణ ఓ పిచ్చి, అదో పిచ్చి, భగవద్గీత చెప్పుకోవడం వాళ్ళకు పిచ్చి అని అనుకుంటున్నారనమాట. అది కాదు. మేమెందుకు హరే కృష్ణ అంటే కృష్ణుడే దేవాది దేవుడు కాబట్టి హరే కృష్ణ, మేము హరే కృష్ణ కాబట్టి హరే కృష్ణ వాళ్ళు చెప్తున్నారు కృష్ణుడు దేవాది దేవుడు. ఇది రివర్స్, అది కాదనమాట. హరే కృష్ణ వాళ్ళు చెప్తున్నాడు దేవాది దేవుడు శ్రీకృష్ణుడు కాదు, కృష్ణుడు దేవాది దేవుడు కాబట్టి మేము హరే కృష్ణ అని చెప్తున్నాం అనమాట. రెండింటికి చాలా తేడా ఉండదు. ఇది తెలుసుకోకపోతే మనం బురిడి కొట్టేస్తాం అనమాట. మనం ఎక్కడ వేసిన గొంగళ అక్కడే చెప్పుట్టుకునే ఎప్పుడు జీవితాంతం అలాగే ఉంటాం అనమాట. భగవంతుడికి ఏంటి లేదు, భగవంతుడికి ఏమైపోలేదు. మనం ఏమిటంటే భగవంతుడి గురించి తెలుసుకోవాల్సిన బాధ్యత మనకి. సర్వలోక మహేశ్వరం అనగా సర్వలోక నమస్కృతం. కృష్ణుడు భగవద్గీతలో ఏం చెప్పాడు? సర్వలోక మహేశ్వరం అన్నాడు. మొత్తం సర్వలోకం అనగా 14 లోకాల యొక్క మహేశ్వరుడిని నేనే అని చెప్తున్నాడు. సర్వేలోక మహేశ్వరుడు, అధినేత, మహా ఈశ్వరుడు. ఈశ్వరుడు అంటే అధినేత. సర్వలోకం ఒక లోకం కాదన్నమాట, 7 కాంటినెంట్స్ కాదనమాట. నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, అట్లాంటిక్, ఏమిటిది ఏషియా, యూరోప్, ఆస్ట్రేలియా కాదనమాట. ఒకవేళ భగవంతుడు సృష్టిస్తే, ఒకవేళ జీవం అంటూ ఉంటే ఎందుకు ఒక లోకమే భూమి మాత్రమే సృష్టించి ఇక్కడే ఆయన అవతరించి ఇది ఒక్కటి మాత్రమే ఆయన చేసి ఇక్కడ ఉండి ఎందుకు జీవం చేసి అక్కడే ఎందుకు అవతరించాలి? మిగతా లోకాల్లో మనకు కనిపిస్తున్నాయి, సైంటిస్టులు అందరూ చూస్తున్నారు. మరి ఈ లోకాల్లో జీవం ఎందుకు లేదు? జీవం ఉందన్నమాట, శాస్త్రంలో చెప్తున్నారు. అలాంటప్పుడు భగవంతుడికి శక్తి లేదనమాట. మిగతా లోకాల్లో జీవం లేదని భగవంతుడు సృష్టించలేదనమాట. అప్పుడు భగవంతుడు ఇప్పుడు మనం కనిపెడుతున్నాం అనమాట. కోపర్నికస్, ఇలాన్ మస్క్ చాలా గొప్పవాళ్ళు అయిపోతారు. అప్పుడు వేదవ్యాసుడు తప్పనమాట. అలాంటప్పుడు 14 లోకాలు తప్పనమాట. అలాంటప్పుడు ఇప్పుడు వచ్చాడండి మావాడు, అబ్బా చంద్రయాన్ చేస్తున్నారు, మనం చాలా అదృష్టవంతులం, వేదాల నుంచి చదివాడు చంద్రయానికి వెళ్ళడానికి, బో మనం చాలా అదృష్టవంతులం కాదనమాట. శాస్త్రంలో ఉంది, నువ్వు వెళ్ళడానికి ఏదో ప్రయత్నిస్తావు అనమాట, అంతేగాని నువ్వు గొప్పవాడు కాదనమాట. వీళ్ళు ఇప్పుడు ఏం చూస్తున్నారు? అక్కడ రాళ్ళు రప్పలు ఉన్నాయి అనుకుంటున్నారు. సో భగవానుడు ఇక్కడ ఏం చెప్తున్నారు? సర్వలోక నమస్కృతం, హీఈస్ వర్షిపబుల్ బై ఆల్ ద ఇన్హాబిటెంట్స్ ఆఫ్ ఎవ్రీ ప్లానెట్. ఏమిటుంది? సమస్త లోకవాసులచే అతడు ఆరాధనీయుడు. ప్రభుపాదులు గారు ఏమిటి రాస్తున్నారు? భగవానుడు సర్వలోకవాసులచే ఆరాధనీయుడు.
అనుట సర్వలోక నమస్కృతం అను పదవు భావము. ఏమిటి? భగవానుడు సర్వలోక వాసులచే. ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. సర్వలోక వాసులంటే ఇక్కడ ఆస్ట్రేలియా, అమెరికా, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, ఏషియా, యూరోప్, తర్వాత నార్త్ అట్లాంటికా, ఆర్టికా, దీని గురించి మాట్లాడటం లేదనమాట. వెరీ స్పెసిఫిక్ అనమాట. ఈ స్పీకింగ్ అబౌట్ 14 లోకాల గురించి మాట్లాడుతున్నాడు. మరి ఎలా తెలుస్తుందండి స్వర్గం అనేది ఉందా, నరకం అనేది ఉందా? కొందరు గురువులు అన్నారు స్వర్గం లేదు, నరకం లేదు, అంతా ఇక్కడేనని. దీని గురించి ప్రభుపాదులు వారు చాలా చక్కటి ఉదాహరణ ఇచ్చారనమాట. మనం ఎండమావుల్ని చూస్తున్నాం. ఎండమావులను చూసేటప్పుడు ఏమిటంటే అక్కడ నీళ్లు ఉన్నట్టుగా జంతువులన్నీ కూడా చాలా వేగంగా ప్రయాణిస్తూ ఉంటాయి. అవునా కదా? అవునా? చాలా అక్కడ నీళ్లు ఉన్నాయి అనుకొని ఇలా ముందుకి అలా, దాన్నే అందుకే మృగతృష్ణ అంటారు అనమాట. మృగతృష్ణ అంటే ఏమిటంటే మృగములు తృష్ణ అంటే దాహం కొద్దీ పరిగెడుతున్నట్టు ఉంటే దేని వరకు పరిగెడుతున్నాయి? ఎండమావులు లాంటి మృగతృష్ణ లాంటి వాటి కోసం పరిగెడుతూ ఉంటుంటాయి. కాకపోతే అక్కడ నీళ్లు లేవు, అక్కడ ఉన్నట్టుగా మనకి అని గోచరిస్తుంది అనమాట. హైవేలో కనుక మనకు ఏదో హైవేలో వెళితే కానీ, లేకపోతే ఎడారిలో కానీ, ఎక్కడైనా సువిశాలమైనటువంటి ఒక ప్రాంతం ఉందంటే అక్కడ నీళ్లు ఉన్నట్టే కనిపిస్తుంది. కాకపోతే నీళ్లు లేవు. కానీ నీళ్లే లేవని ఎవరైనా అన్నారనుకోండి, వాడు అవివేక, అవునా కాదా? వాడు అవివేక అనమాట. కానీ ఒక చోట ఎక్కడున్నాయి నీళ్లు చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట. అదేమిటి? ఒక చోట నీళ్లే లేవు, ఒక చోట ఎక్కడో ఎంతో నీళ్లు ఉన్నాయన్నమాట. కానీ ఆ నీళ్లు తాగడానికి పనికి వస్తాయా? ఏమిటి సార్? పనికిరావు. అదేమిటది? సముద్రం అండి. సముద్రంలో నీళ్లు మనం తాగలేము అనమాట. కానీ ఇంకో చోట నీళ్లు లేవు. కానీ ఇక్కడ వ్యక్తులు రెండూ చూస్తున్నాయి అనమాట. కానీ రెండిట్లోని నీళ్లు తాగలేము. ఒక చోట నీళ్లు తాగడానికి పనికిరావు, ఒక చోట నీళ్లు లేవు. స్వర్గలోకం కూడా అంతేను. అంటే ఒక చోట స్వర్గం ఉన్నట్టు కనిపిస్తున్నాడా? అమెరికా లాంటి ప్రాంతం, అబ్బా డల్లాస్ వెళ్ళిపోతే జీవితం సెటిల్ అయిపోతాం రా, ఆస్ట్రేలియా వెళ్ళిపోతే సెటిల్ అయిపోతాం రా, జపాన్ వెళ్తే సెటిల్ అయిపోతాం రా. ఇక్కడ చూడు, ఉమ్మితే కూడా దూరం నుంచి లైట్ కూడా సీసీటీవీ కెమెరా కూడా చూసేస్తుంది రా. మన ఇండియాలో చూడు, ఎక్కడ పడితే అక్కడే ధూళి, అబ్బా శుభ్రంగా. అప్పుడప్పుడు కోడి పందాల కోసం, అప్పుడప్పుడు పెద్ద పండక్కి మేము వచ్చి కొంచెం కక్క మొక్క మొద్ద మందు అన్నీ తాగేసి వెళ్ళిపోతాం అనమాట మన దలాస్కి. ఎందుకంటే మనకు అది కదా ముఖ్యం. ఇక్కడ ఏంటంటే జస్ట్ కక్క ముక్క వచ్చింది, కోట్లు సంపాదించి మస్తు సియారా కారు, మస్తు మనం ఏమంటే చెప్పుకుంటాం అనమాట. మా ఇంట్లో వాడు అమెరికా నుంచి వచ్చాడు, 750 ఐటెంలు మా అల్లుడి గారికి కొత్తగా విందు చదివించుకున్నామని చెప్పి మనం గొప్పగా చదివాం. అక్కడ ఉన్నదేంటి? కక్క ముక్క పంది అన్నింటినీ బాగా కోసి పెట్టుకున్నారనమాట. ₹1,00,00,000 లాటరీ వేస్తున్నారండి. ₹1,00,00,000 లాటరీ. పండగ పూట పుష్ప సినిమా వచ్చింది, సంక్రాంతి సినిమా వచ్చిందంటే అని మా అల్లుడి గారు వచ్చారండి అని చెప్పి ఇవన్నీ చూసుకున్నాం. కాకపోతే ఎంత ఏమిటంటే ఉప్పు నీరు లాంటిది అనమాట. ఉప్పు నీరు లాంటిది. ఈ రెండు తప్పే. ఎవరో వ్యక్తి ఆనందమే ఏమిటి నీళ్ళే లేవను, అది తప్పు. ఇక్కడ ఆనందమే ఉందనుకున్నది, ఇది తప్పే. ఎలాగైతే ఎండమావుల్లో నీళ్ళు లేవనడం, అనడం తప్పు, అది తప్పు. సముద్ర లోకంలో నీళ్ళు అనడం, అది తప్పు. ఎందుకంటే ఈ రెండు నీళ్లు పనికిరావు అన్నమాట. ఎక్కడున్నాయి నీళ్లు? ఎక్కడైతే నీళ్లు ఎక్స్పర్ట్ ఉంటాడో ఆయన దగ్గర నుంచి వెళ్ళి అడిగితే ఆ నీళ్లు మనం తాగితే అది డ్రింకింగ్ వాటర్ అని రాస్తారన్నమాట. సముద్రం నీళ్లు తీసుకొచ్చి ఇలా పెట్టి డ్రింకింగ్ వాటర్ అని రాసి మనం సప్లై చేస్తున్నాం అనుకోండి, వందల మంది క్యూ కట్టారనమాట. ఎక్కడో డ్రింకింగ్ వాటర్ అని చెప్పి బోర్డు పెట్టి, ఈ నీళ్ల ద్వారా మీకేంటంటే ఆక్సిజన్, న్యూట్రియంట్స్ అన్నీ వస్తాయని. తాగిన తర్వాత వాళ్ళు ఇదేమిటి ఉప్పుగా ఉందని చెప్పి ఎవరికి చెప్పటం లేదండి. ఎందుకంటే వీళ్ళు ఇంకోళ్ళకి ఎవరికైనా చెప్తే నామోష్. ఎందుకంటే వీళ్ళు టెస్లా కారుల్లో వస్తున్నారు కదా, పెద్ద వడులు అన్నీ కొట్టుకొని వస్తున్నారు. వీళ్ళు చెప్తే ఏమవుతుంది? స్టేటస్ సింబల్ కదా, చెప్పకూడదని. వీళ్ళు తాగుతున్నాడు, చాలా బాగుంది. అందరూ ఒకరికొకరు ఏంటంటే ఈ తాత్కాలికమైన జీవితంలో ఒకరికొకరు మోసం చేసుకోవడంలో ఎక్స్పర్ట్లు అయిపోతున్నారు. ఎవరు చెప్పరు అనమాట. ఇక్కడ ఆనందం లేదు, అది ఉప్పు నీరు, అక్కడ లేదు, ఎవరు చెప్పరు. స్వర్గం ఉంది, ఇదంతా స్వర్గమే. ఇంట్లోకి వెళ్ళి వాళ్ళు ఒకరికొకరు జుట్టు పిక్కుంటూ ఉంటారు. సోదరుడికి పనికిరాదు. బయటకు వస్తే మాత్రం బొట్లు పెట్టుకుంటారు, అన్నీ చేస్తారు, ఎంతో బాగా. లోపల మాత్రం బయటకు వచ్చి
టెస్లా కారులో తిరుగుతారు, అన్యోన్యమైనటువంటి దంపతుల్లా బిహేవ్ చేస్తారు. మా కొడుకు ఎంతో, వాడి కొడుకు కూతురు ఏంటంటే అర్ధనగ్నంగా ఉంటుంటాడు. బయటకు వచ్చిన తర్వాత పతివ్రత శిరోమణిలాగే ఉంటాడు, మొత్తం అంతా పట్టు వస్త్రాలు ధరిస్తుంది. లోపలికి వెళ్ళిన తర్వాత పట్టు కాదు కదా, దాని విషయం కూడా దానికి తెలియదు అనమాట. దాని అంటే ట్యాంక్ టంగ్స్ వేసుకుంటుంది అనమాట. ఆవిడ గారు ఏమిటి పిల్లలు కనిపించేటువంటి ట్యాంక్ టంగ్స్ వేసుకుంటుంది. బయటకు వస్తే మాత్రం అబ్బా అడ్డకచ్చ చీర కడుతోంది. బ్రాహ్మణులు కదా అడ్డకచ్చ చీర కడుతున్నారు. సో ఇదనమాట ఉప్పు నీరు. దీనికి ఈ భౌతిక ప్రపంచంలో ఉండేటువంటి విషయాలన్నీ కూడా ఈ విధంగా ఉన్నాయన్నమాట. సో ప్రభుపాదులు వారు ఏమిటి చెప్పారంటే, ఈ భౌతిక ప్రపంచంలో ఉండేటువంటి ఆనందం, ఈ భౌతిక ప్రపంచంలో ఉండే లోకాల్లో ఉండేటువంటి ఆనందం అంతా కూడా అందరూ ఈ రకంగానే చూస్తున్నారు అంటున్నారు. కానీ భగవానుడు ఈ విధంగా ఈ లోకాలకు వచ్చిన తర్వాత, లీలలు చేసిన తర్వాత కూడా వాళ్ళు ఉప్పు నీరు తాగుతున్నటువంటి వ్యక్తులు, మృగతృష్ణ చూస్తున్నటువంటి వ్యక్తులు కాబట్టి వీడు కూడా ఇలాగే చేస్తున్నాడు అని అనుకుంటారన్నమాట. వీడంటే ఎవడు? కృష్ణుడు, రాముడు. అందుకని పెద్ద పెద్ద పాస్టర్లు, పెద్ద పెద్ద గురువులు వాళ్ళందరూ ఏమంటారు, రాముడు మనిషి అండి అని చెప్పి వాడు చెప్తుంటే, ఈ గరికిపాటి పొరికిపాటి ఈ పొరికి వెధవాళ్ళందరూ కూడా ఏమిటి రాముడు మనిషి అంటుంటే, వీడు పాస్టర్లందరూ దీనికి వీడియోలన్నీ తీసి పెడుతుంటే మన వాళ్ళందరూ హిందువులందరూ అవునండి రాముడు ఎక్కడ దేవుడు అండి, మనకు దేవుడు అల్లు అర్జున్ అండి, మనకు దేవుడు బాలకృష్ణ అండి, మనకు దేవుడు పవన్ కళ్యాణ్ అండి, మనకు దేవుడు వీళ్ళు అని చెప్పి తెల్లమొహాలు వేసుకొని వెర్రి పప్పల్లా చూస్తూ ఉంటారనమాట. వాళ్ళు మనకి సంక్రాంతి కానుక ఇచ్చారండి. కానుక ఏమిటి? కానుక ట్యాక్సులు పెంచడం, మీ బుర్రల మీద బాగా ఏమిటంటే మరింత ఎక్కువ ఎలక్ట్రిసిటీ పనులు వేయడం, మీకు మరింత రోడ్ ట్యాక్స్, హౌస్ ట్యాక్స్, ఎలక్ట్రిసిటీ బిల్లు మీ మోకాల మీద వేయడం. వీడేమిటి దల్లాసీల్డే సంపాదించాడు కదా, వీడికి ఏం ప్రాబ్లం లేదనమాట. కట్టలు 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 ఇస్తూ ఉంటాడు, ఎందుకంటే కింద నుంచి పైనుంచి అన్నీ ఆర్జిస్తున్నాడు కదా. సిమెంట్ తక్కువ చేయడం, సిమెంట్ ఎక్కువ చేయడం, అన్నీ ప్రతి చోట, ప్రతి కాంట్రాక్టరు, ప్రతి లీడరు, ప్రతి రోడ్డు వేసేవాడు, ప్రతి వాడు మోసమేభ్యో నమో నమః. అడ్డంగా మోసం అనమాట, నిపాదం మోసం అనమాట. కానీ మనందరం కూడా చాలా చక్కటి వాతావరణంలో ఉన్నాం. అందరూ ఒకరికొకరు చాలా మంచిగా చెప్పడు. వీడు చెడు వీడు చెప్పడు, వాడు చెడు వీడు చెప్పడు. ఎలాగైతే ఉప్పు నీరు తాగుతున్నా సరే చాలా అందంగా ఉందండి, ఫ్యాంటా ఇది తాగితే మనకి అందమైన అమ్మాయి అలా వస్తుంది, కోకోకోలా తాగితే హెలికాప్టర్ పై నుంచి అమ్మాయిని అలా హెలికాప్టర్లో ఇంకో దేశాలకు పట్టుకెళ్ళిపోవచ్చు. అందరూ మనకి అడ్వర్టైజ్మెంట్లో చూపిస్తున్నారు కదా, మౌంటైన్ డ్యూ తాగితే ఎక్కడో మౌంటైన్ నుంచి దూకి మరీ తీసుకోవచ్చు. బాబా అన్నీ 2 minutesలో తయారైపోతాయి, ఇంకేమి చేసుకోకలే, తీసుకోవడం, వేడి చేయడం, తినేయడం, సూపర్ అని అనుకుంటాం. సో వీటన్నీ తిని ఇవన్నీ ఉండి ఈ అందం ఏదైతే ఉందో, ఇలాంటి అందాన్ని మనం చూసి మనం ఇస్కాన్ యొక్క భక్తుల యొక్క మధ్యలో వచ్చి కృష్ణుడు చూస్తుంటే మనకు అటువంటి అందమే కనిపిస్తుంది అనమాట. మనకి ఇవన్నీ గోచరించవు, మనం ఎక్కువసేపు కూర్చోలేము. చూడండి, వచ్చారు వెళ్ళిపోయారు, కూర్చోలేమన్నమాట. మనకు ఎన్నో పనులు ఉంటాయి, మనకు ఆ పనుల మధ్యలో మనం శ్రవణం కీర్తనం చేయలేము. ఎందుకంటే మనకి ఈ భౌతికమైనటువంటి అందం యొక్క మన మనసులో ఎలా పదిలమైపోయిందంటే, భగవంతుడి యొక్క వేణుం కొణంతం బర్హాపీతం నటవర వపు కర్ణయో కర్ణికారం బిభ్రద్వాస కనక కపిశం వైజయంతిం చమాలం రంధ్రామేణు అధరసుదయ పూరయన్ గోప బృందారణ్యం స్వపదరమణం ప్రావిశద్ గీతకీర్తి. ఇలాంటి అందం మనకి ఎక్కడ కనిపిస్తుంది? మనం అలాగే చూస్తున్నాం కదా. ఆ మాంసపూరితమైనటువంటి మాంసకృతులు తిని మనకు మాంసకృతులు కావాలి కదా, మనకు మాంసకృతులు, ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్, విటమిన్స్, మినరల్స్, ఇవన్నీ తిని మినరల్ విటమిన్ కళ్ళతో మనం చూస్తున్నాం, విటమిన్, పొటాషియం, ప్రోటీన్ బుర్రతో మనం ఆలోచిస్తున్నాం, ప్రోటీన్ ఇవన్నీ మనసుతో మనం ఆలోచించడానికి ప్రయత్నిస్తున్నాం. ఆ రకంగా మనం భగవద్గీత భాగవతం చదువుతున్నాం, ఆ రకంగానే యేసయ్య అంటున్నాం, ఆ రకంగానే అల్లాహు అక్బర్ అంటున్నాం. మనకు ఎలాగ భగవంతుడి గురించి గోచరం ఉంటుంది? త్వాం అకించన గోచరం. మనం ఎప్పుడు మనం భగవంతుని గోచరిస్తారంటే అత శ్రీకృష్ణావతి నా భవేద్గ్రాహి సేవోన్ముఖే జీవ. మనం భగవంతుడికి సేవ చేయడం మనకు తెలియదు అనమాట. సో ఎంతవరకు అయితే మనం భగవంతుడికి సేవ చేయమో, సర్వలోక నమస్కృతం సర్వలోకమైశ్వరం, భగవంతుడు ఎటువంటి అందం గలవాడు అనే విషయం మనకి ఏమాత్రం గోచరించదన్నమాట. ఎక్కడో దూరాన ఉంటుందన్నమాట. అందుకే ఇక్కడ చెప్తున్నారు,
ప్రభుపాద వారు ఏమనిస్తాను, దేర్ ఆర్ ఇన్యూమరబుల్ ప్లానెట్స్ ఇన్ ద మెటీరియల్, ఇన్యూమరబుల్ ప్లానెట్స్ ఇన్ ద స్పిరిచువల్ వరల్డ్ యాజ్ వెల్. ఈ భౌతిక ప్రపంచంలో కూడా కాకుండా ఆధ్యాత్మిక ప్రపంచంలో కూడా ఎన్నో లోకాలు ఉన్నాయన్నమాట. ఆ లోకాలన్నిటికీ సృష్టికర్త ఒక్కడే భగవంతుడు అనమాట, శ్రీకృష్ణుడు అనమాట. అఫ్కోర్స్ శ్రీకృష్ణుడు యాక్చువల్గా ఏంటంటే, ఇంకా చెప్పాలంటే మయాధ్యక్షైన ప్రకృతి సూయసే సచరాచరం అని కృష్ణుడు అంటున్నాడు. కానీ ఇండైరెక్ట్గా సృష్టించాడు అనమాట ఒక రకంగా. కృష్ణుడు సృష్టించాల్సిన అవసరం ఏమిటండి? కారణోదక్షాయి విష్ణువు కృష్ణుడి యొక్క ఏమిటిది అంశ ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతారనమాట. కృష్ణుడి యొక్క విస్తరణ యొక్క అంశాలు చేసుకుంటూ వెళ్ళిపోతాయి అన్నమాట. కృష్ణుడు శుభ్రంగా గోలోకంలో ఏమంటే కథాగానం నాట్యం గమనమపి ఉంచి ప్రియ సఖి, ఆయన ఆరాంసే అందరూ ఆయన యొక్క భక్తులతో ఎప్పుడూ కూడా గానపూర్వకంగా ఏంటంటే ఆయన ఆడుకోవడమేనమాట. ఆయనకి ఇవన్నీ సృష్టించాల్సిన అవసరం లేదు. స్వాభావికి జ్ఞాన బలక్రియాచ, ఆయన యొక్క ఇచ్ఛాశక్తిలో జ్ఞానశక్తి బలశక్తి అన్ని శక్తులు దాగి ఉన్నాయన్నమాట. భగవంతుడు అంత జుజూపీ కాదనమాట, అర్థం చేసుకోవడం అంత ఈజీ కాదనమాట. ఇంకోటి అందుకు మనం అర్థం చేసుకోవాలి, సర్వలోకమై నమస్కృతం ఎందుకన్నారంటే భగవంతుడు ఈ 7 కాంటినెంట్లు తయారు చేసి నేను ఇక్కడ కూర్చుని పోయాను, నేనే దేవాది, ఐఆమ్ ద వే, ఐఆమ్ ద లైట్, ఐఆమ్ ద అని చెప్పి నేనే జీసస్ సేవ్స్ ఇదని చెప్పి ఆయనే దేవుడు. ఎక్కడ దేవుడు? 7 కాంటినెంట్స్కే. ఏషియా అమెరికా, మళ్ళీ అందుకే చెప్తున్నాడు ఏషియా అమెరికా ఇక్కడే మాత్రమే ఓకే నువ్వు చెప్పుకున్నప్పటికీ. కానీ భగవానుడైన శ్రీకృష్ణుడు రాముడు ఏమిటంటే మొత్తం 14 లోకాలు ఉన్నాయి. ఒకవేళ భగవంతుడు సృష్టించాలంటే ఎందుకు ఒక లోకం సృష్టించాలి? మిగతా లోకాలన్నీ రాళ్ళు రప్పలు. ఇక ముందు ఇలాన్ మస్క్ గారు వస్తారు, వాడి తాత ముని మానవుడు వస్తాడు, వీళ్ళు చూసి నలిక యంత్రం ద్వారా చూసి ఈడిప్పుడు చేస్తాడు అని చెప్పి ఈ కొపర్నికస్ గారు వెయిట్ చేస్తున్నాడు అని చెప్పి మన వాళ్ళందరూ చేతులు కాల్చుకొని రండి సార్ ఎలాన్ మస్క్ గారు, మీరు ఇప్పుడు మాకు మంగళ గ్రహంలో ఉన్నది ఏమిటో చెప్పండి సార్, అది ఏమిటిది సూర్యగ్రహంలో ఏమిటి చెప్పండి సార్, చంద్రుడిలో ఏమిటి చెప్పండి సార్ అని మనం వాడికి నమస్కారం కొట్టాలా? లేదే. ఎందుకు వాడికి నమస్కారం? అసలు ఈ లోకాలన్నీ సందర్శించాలన్నా సరే వాళ్ళకి పుణ్యం ఉండాలి, కాస్తో కూస్తో. ఆవు మోసం, గొడ్డు మోసం, మూత్ర విసర్జన మల విసర్జన చేసిన తర్వాత కడుక్కోవడమే తెలియదు అలాంటి వెధవలకి మంగళ గ్రహంలో ఉండేటువంటి మంగళకరమైనటువంటి విషయాలు, స్వర్గలోకాల్లో ఉండేటువంటి విషయాలు, చంద్రమండలంలో ఉండేటువంటి విషయాలు ఎలా తెలుస్తాయండి వాళ్ళకి? వాళ్ళకి ఏమాత్రం తెలుసండి? రేపు మాపో చావు వచ్చి ఉక్కుమని పోయేటువంటి ప్రాణం వాళ్ళది, ఈ సోకాళ్ళు సైంటిస్ట్ది. వాళ్ళకి ఏం తెలుసు? వాళ్ళకి భౌగోళిక శాస్త్రం తెలుసా? వాళ్ళకి ఈ గ్రహాల యొక్క శాస్త్రం తెలుసా? ఆస్ట్రానమీ తెలుసా? వాళ్ళకి ఏం తెలుసు? వాళ్ళకి ఏమీ తెలియదు అనమాట. చైల్డిష్. ప్రభుపాదులు ఏం చెప్పారు? చైల్డిష్. చిన్న పిల్లలు ఎలాగైతే సముద్రం ఒడ్డున ఏమిటంటే పెద్ద పెద్ద ఇసుకతో దిబ్బలతో వాళ్ళు భవనాలు నిర్మించుకున్నారనమాట. తల్లిదండ్రి దూరం నుంచి చూస్తున్నారు. అయ్యో ఈ పిల్లడు ఇసుక దిబ్బ మీద కట్టుకున్నాడు అనమాట, శుభ్రమైన ఒక పెద్ద వంతెన చేసుకొని కింద నుంచి ఇద్దరు సోదరులు లేకపోతే చెల్లి తమ్ముడు ఏం చేస్తున్నారు, కింద నుంచి చెయ్యిని ఇలా చూపించి 2 చేతులు ఇద్దరు పట్టుకున్నారు, కింద నుంచి కన్నం పెట్టుకొని. చూసారా, కొంచెం పిల్లలు ఆడుకుంటారు, కింద నుంచి చెయ్యి పట్టుకొని ఆ ఇల్లు పైన కింద నుంచి చెయ్యి పట్టుకొని అమ్మా నేను పట్టుకున్నాను చూడు, మేము ఇంత పెద్ద ఇల్లు కట్టాము, దేంతో ఇల్లు కట్టారు? ఇసుక దెబ్బతో ఇల్లు కట్టారు. ఒక్క కెరటం వచ్చింది, మొత్తం ఇసుక దెబ్బంతా మొత్తం శ్మశానం అయిపోయింది. అయ్యయ్యో లాస్ ఏంజలీస్లో ఫైర్ వచ్చేసింది, అయ్యయ్యో సునామీ వచ్చేసింది. ఓ రాక తప్పుతుందా? అది నువ్వు అధినేతవు కాను నాన్న అని చెప్పడానికి ఇవన్నీ అనమాట. ఇది శాశ్వతమైనది కాదు నాన్న. ఈ అందము, ఈ సౌందర్యము, ఈ ఇల్లు దిబ్బ, ఇదంతా ఇది విషాణం అంతా కూడా ఒకరోజు నాశనం అయిపోతుంది నాన్న. కింద నుంచి ఆహాకారాలు వస్తాయనన్నా. అనంతుడు అనగా అనంతశేషుడి యొక్క నోట్లోంచి జ్వాలలు వస్తాయన్నమాట. ఈ కలియుగం అంతంలో మొత్తం జ్వాలలు వస్తాయన్నమాట, మొత్తం కింద నుంచి. ఈ జ్వాలలంతా వచ్చి మనం ఒక్క ఫైర్కే, లాస్ ఏంజలీస్లో ఒక్క ఫైర్కే మనం చచ్చిపోతున్నారు. అయ్యో ఇంతమంది చచ్చిపోయారు, ఇంతమంది ఇది అయిపోయారు, ఇది అయితే ఫైరే వచ్చేస్తుంది అనమాట 100 సంవత్సరాల పాటు. ఈ ఫైర్ అంతా రావడం వల్ల పెద్ద స్మోక్ అంతా ఏర్పడి మొత్తం 100 సంవత్సరాల పాటు వాన పడుతుంది అనమాట. మొత్తం మహర్లోకం వరకు ప్రతి పగలు ప్రతి రాత్రి బ్రహ్మలోకంలో జరుగుతుంది. ఏమి అందం, ఏమిటిది? నిత్య ప్రళయము మన యొక్క శరీరంలో జరుగుతూనే ఉందన్నమాట. ఏమి లోకాలు, ఏ లోకాలు, ఏ దేవుడు ఆ దేవుడు.
ఈ బైబిల్ దేవుడు, ఈ సోకాళ్ళు హిందూ దేవుడు, ఈ అందరూ కూడా సోకాళ్ళు హిందూ దేవుడు ఎందుకంటాడు, ఈ బాబా, ఈ పోబా, ఈ వాళ్ళందరూ కూడా ఈ ప్రళయంలో కొట్టుకుపోవలసిందే ఒక రోజు. ఈ బాబాలు, టూబాలు, ఈ అమ్మాలు, ఈ దాదాలు, వీళ్ళందరూ కూడా ఒక రోజున, ఈ తాతలు, వీళ్ళందరూ కూడా ఒక రోజున, ఈ దొంగ దేవుళ్ళు అందరూ కూడా ఒక రోజున, గురువులు వాళ్ళందరూ కూడా ఒక రోజున ప్రళయంలో కొట్టుకుపోవాల్సిందే. కలియుగం ఎంత అయిన తర్వాత కలికి వచ్చి మొత్తం అందరినీ కూడా ఏమిటిది ధూమకేతువులో వస్తాడంట. ధూమకేతు చూసుకోండి, ధూమకేతు అంటే ఎలాగ ధూమకేతు వస్తుందంటే అంత అంత ఆషామాషిగా ధూమకేతువు రావడం అంటే, ఎవడ్రా వాడు ఆ పిచ్చి వెధవ కలికి తీసింది, ధూమకేతువులో వస్తాడనమాట. గుర్రంబెడు అశ్వం, శ్వేతవర్ణం కలిగినటువంటి అశ్వంలో ఖడ్గాన్ని పట్టుకొని ధూమకేతువులో వస్తాడనమాట. ధూమకేతువులో వచ్చి బార్బెరిక్ ఎవరైతే మలేచులు ఉన్నారో వాళ్ళందరినీ మారుస్తారు. మలేచులు ఎవరు? మనమే రేపొద్దున భక్తి, కృష్ణ భక్తి చేయకపోతే మనమే మలేచులుగా తయారవుతాం. యావన కిరాత హునాంధ్ర పులింద పులక సాబీర శుంభ యవనా కషాదయ. ఇప్పుడు మనం భక్తులు కాకపోతే ఈ రేపొద్దున వచ్చేటువంటి సంతతి వర్ణ సంకరం, సంకర జాతి మొక్కలు అన్నీ కూడా రేపొద్దున మలేచులుగా అయిన తర్వాత భగవంతుడు వచ్చి మనల్నే చంపుతాడు అన్నమాట. సింపుల్ అంతే, అంత ఈజీ కదనమాట. అంతటి అసురుల స్వభావం అయితే కానీ భగవంతుడు మనల్ని చంపేటట్టుగా ఒక ఒక సిచ్యువేషన్ మనం క్రియేట్ చేసుకోవాలన్నమాట. అది సో భగవంతుడు ఏంటంటే ఆ రకమైనటువంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు భగవంతుడు వస్తాడనమాట. సో చెప్పొచ్చేమంటే ఈ మొత్తం లోకాలన్నీ కూడా అశాశ్వతమైన, మళ్ళీ భగవంతుడు మళ్ళీ నెక్స్ట్ మనవంతరం మళ్ళీ భగవంతుడు అవతరిస్తాడనమాట. ఇది భగవంతుడు మళ్ళీ సృష్టిస్తాడనమాట బ్రహ్మ ద్వారా. సో ఇది అందుకుని భగవంతుడు ఇక్కడ సర్వలోకమైస్కృతం. ఈ లోకం, ఆ లోకం, ఈ అమెరికా, ఈ గిబిరికా ఇది కాదనమాట. సర్వలోకాలు ఏమిటి? భూర్ భువర్ స్వర్ మహర్ జన తప సత్యలోకం, కింద లోకాలు, అతల వితల సుతల రసాతల మహాతల పాతాళం, ఈ 7 లోకాలు అన్నిట్లోనమాట. ఎక్కడ లేడు ఇందుగలడు అందుగలడం సందేహం, ఎందుకు వెతికినా అన్నందే గలడు అనమాట. ఎందుకన్నారు? ఊరికనే అన్నారా? సో భగవంతుడి యొక్క రూపము, భగవంతుడి యొక్క ధామము అన్ని చోట్ల, భగవంతుడి యొక్క రూపము, ధామము, భగవంతుడి యొక్క సౌందర్యము, దానికి ఎప్పుడైతే మనకు దివ్యమైనటువంటివి అని మనకు ఎప్పుడైతే అర్థమవుతాయో అప్పుడు మనకేంటంటే మన యొక్క దుస్థితి మనకి అర్థమవుతుంది అనమాట. ఇక్కడ భగవంతుడు చెప్తున్నారు, భగవంతుడి యొక్క ఫేషియల్ ఎక్స్ప్రెషన్ ఆల్వేస్ ఈజ్ రెడీ టు ఫేవర్. ఆయన యొక్క ముఖార విందం ఎలా ఉందిట, భక్తులకు ఎప్పుడూ కూడా ఆశీర్వద వచనాలు. ఆయనేమో ఆశీర్వదించగల చేతితో అనమాట. భగవంతుడు ఆశీర్వదించేటువంటి హస్తం అంటే దాన్ని ఏమంటారు? ఏ హస్తం ఇది? అభయ హస్తం అని అంటారు. కానీ భగవంతుడి యొక్క ముఖారవిందమే భక్తులకు ఏమిటంటే అది ఆశీర్వచనం అనమాట. వేరేగా ఆశీర్వదించగలదనమాట. ఇంకా చెప్పాలంటే భగవంతుడి యొక్క భక్తులు ఏమీ కూడా ఆశించరనమాట. నాకేమీ అక్కర్లేదంటారు. ఏమంటారు? కాంస్యం విచింత్య అపిదివ్య రత్నం. ఇక్కడ ఏమిటి ధ్రువ మహారాజు ఏమిటి ప్రార్థించాడంటే, నేను అనవసరంగా గాజు పెంకుల కోసం నేను ప్రార్థించాను కానీ, కోరుకున్నాను కానీ, నాకు అతి దివ్యమైనటువంటి రత్నం వచ్చింది, నాకు ఇంకా గాజు పెంకులతో అవసరం లేదు. ఎవరైతే భగవంతుడి యొక్క ముఖార విందానికి అట్రాక్ట్ అవ్వరో, అభయస్థానికి మాత్రమే అట్రాక్ట్ అవుతారో, భగవంతుడు అనుకుంటాడు ఓకే అభయస్థానికైనా అట్రాక్ట్ అవ్వండి అని చెప్పి అభయస్థం ఇచ్చాడు. కానీ భగవంతుడి యొక్క భక్తులు ఎప్పుడూ కూడా భగవంతుడి యొక్క ముఖార విందానికి ఎప్పుడైతే ఆకర్షణీయం అవుతారో వేరు ఇంకేం అక్కర్లేదన్నమాట. సో భగవంతుడి యొక్క ముఖార విందం పైన అట్రాక్ట్ ఎప్పుడైతే ఆకర్షణీయయ్యారో, భగవంతుడు ఎప్పుడైతే వాళ్ళ యొక్క సొంతం అయిపోయారో, మిగతా ఈ భౌతిక ప్రపంచంలో ఎన్నొచ్చినప్పటికీ కూడా అదే వృత్రాసుడు కూడా ప్రార్థిస్తున్నాడు అనమాట. మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి ధనమంతా కూడా నాకు ఇచ్చినా కూడా నాకేమవుద్దు, నా ధనం నా జనం నా సుందరి. చైతన్య మహాప్రభు మనకి చెప్తున్నారు, నా ధనం నా జనం నా సుందరి ఎక్కడుంది? నా ధనం నా జనం, ధనమే వద్దనుకున్నా. ఐ వర్షిప్ జీసస్ క్రైస్ట్ బికాజ్ ఐ బికేమ్ వెల్దియెస్ట్ పర్సన్ అన్న ఒకడు కారు వెనక అట్లా రాసుకున్నాడు అనమాట. ఓ గాడ్ గివ్ అస్ అవర్ డైలీ బ్రెడ్. భగవంతుడు ఎందుకు ప్రార్థిస్తున్నాం అంటే మనకు రొట్టె ముక్కల్ని ఇవ్వాలన్నమాట. రొట్టె ముక్కలు ఇవ్వు నాన్న. ఎందుకంటే మనం అది రొట్టె మీద ఉన్నటువంటి ప్రేమ, భగవత్ ప్రేమ కాదు అక్కడ. రొట్టె ప్రేమ, రొట్టె మీద ప్రేమ వద్దనమాట మనకి.
మన కర్మ కొద్దీ రొట్టె కావాలంటే వస్తుంది, లేకపోతే లేదు. నీళ్లు కావాలంటే వస్తే లేకపోతే లేదు. దాన్ని ఎవడు తప్పించలేడు. మీకు అష్ట కష్టాలు రావాలని మీ యొక్క విధి ప్రకారం రావాలని, మీరు పూర్వజన్మలో చేసుకున్నటువంటి పాపపూర్వం ప్రకారంగా రావాలనుకుంటే అది ఎవ్వరూ తప్పించలేరు. భగవంతుడు ఎప్పుడు తప్పిస్తాడంటే, మీరు ఆయనకి ఎప్పుడైతే భగవంతుడికి ఎప్పుడైతే మనం భక్తులు అవుతామో అప్పుడు భగవంతుడి యొక్క కృప ద్వారా చెయ్యిపోవాల్సింది వేలు మీద ఉండేటువంటి దీనితో సమానం. అది కూడా భగవంతుడు పోగొట్టగలడు. కానీ భగవంతుడేమి ఇక్కడ మీ యొక్క ఏమిటిది, మీ కోరికలను పూర్తి చేసే ఒక బిజినెస్ మ్యానో, లేకపోతే మీకు కాంట్రాక్టరో, లేకపోతే హోటల్లో వెయిటర్ కాదనమాట. ఏం చెప్పండి సార్, ఇడ్లీ దోశ వడ అని చెప్పి తీసుకునేటువంటి వెయిటర్ కాదనమాట. భగవంతుడు మనకి అర్హత ఉంటే ఇస్తాడు, లేకపోతే లేదనమాట. ఇది ఎవరు అర్థం చేసుకోలేక దేవుడు మారుస్తున్నారు. దేవుడు మార్చడానికి లేదు. ధర్మాన్ని మనం మార్చలేం. మతం మార్చుకోవచ్చు, భార్యలను మార్చుకోవచ్చు, ఇల్లు మార్చుకోవచ్చు, పిల్లల్ని మార్చుకోవచ్చు. ఇప్పుడు ఆపరేషన్ మార్చుకొని మనం స్త్రీగా పురుషుడుగా కూడా మారిపోవచ్చు, పురుషుడు స్త్రీగా కూడా మారిపోవచ్చు. కానీ మనం ధర్మాన్ని మార్చుకోవాలి. మనం ధర్మం సనాతనం. భగవంతుడి యొక్క నామరూప గుణ లీలలు అన్నీ కూడా సనాతనం. ఎప్పుడైతే మనం ఆ సనాతనమైనటువంటి భగవంతుడికి సేవ చేస్తామో మనం సనాతనులుగా మారుతాం. ఈ ధనము, జనము, సుందరి, కవిత ఇవన్నీ కూడా ఈ జన్మలో ఉంటాయి, ఇంకో జన్మలో ఉంటాయి, ఇంకో జన్మలో పుణ్యం పురుషార్థం ఉంటే 100 జన్మలు ఉండొచ్చు. భగవంతుడు సాక్షాత్తుగా లోకాలనే మీకు రాసి పెట్టి ఇచ్చేయవచ్చు ధ్రువుడికి ఇచ్చినట్టుగా. కానీ తనకు తాను ఇవ్వడు అనమాట. కృష్ణ ప్రేమ భగవంతుడు ఇవ్వడు. భగవంతుడు లోకాలు మీకు ఇచ్చివచ్చు ధ్రువుడికి ఇచ్చినట్టుగా. ధ్రువుడికి ఏమిటి ఇచ్చాడు? ధ్రువుడు ఏమన్నాడు? నాకు వద్దు బాబు అన్నా సరే భగవంతుడు నువ్వు కోరుకున్నావు, నీకు తీసుకో అంతే, నువ్వు రావాల్సిందే అని చెప్పి ధ్రువ లోకాన్ని ఆయనకి ఒక లోకం మొత్తం రాసిచ్చాడు అనమాట. రాసిచ్చి తాను అక్కడ తిష్ట వేసుకొని కూర్చున్నాడు ఆయన కోసం. ఆయన అక్కడ ధ్రువుడు ఏంటంటే క్షీరోదక్ష విష్ణువుని ప్రతిరోజు ఆరాధిస్తుంటాడు అనమాట. 24 గంటలు ఎప్పుడు కూడా ఆరాధిస్తాడు. అందుకే ఈ భౌతిక ప్రపంచం మొత్తం ఈ సర్వలోకం అంతా కూడా ఇదైపోయినప్పటికీ కూడా ధామం ఏది కూడా ఈ ప్రళయంలో విహీనం అవ్వదన్నమాట. ధ్రువలోకం, ఈ శ్రీరంగం, ఈ జగన్నాథపురి ఇవన్నీ కూడా భగవంతుడి యొక్క శాశ్వత ధామాలు అన్నమాట. భగవంతుడు రెస్ట్ తీసుకోవాలి, భగవంతుడు విశ్రాంతి తీసుకోవాలంటే శ్రీరంగంలో తీసుకుంటాడు, బాగా భోగించాలంటే జగన్నాథపురికి వెళ్తాడు, బాగా ఐశ్వర్యం అనుభవించాలంటే ద్వారకా వెళ్తాడు. ఇలాగ భగవంతుడికి ఎక్కడ పడితే అక్కడ భక్తులందరూ వేచి చూస్తున్నారు అనమాట. ఎవరు ఎక్కడ నాకు పూజిస్తారు, ఎక్కడ భగవంతుడికి టైం లేదనమాట. మిగతా వాటికి వాళ్ళ కోసం ఆలోచించాను. భగవంతుడి యొక్క భక్తులు అంతమంది అనమాట వెయిట్ చేస్తున్నారు. ఎవరెక్కడ, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర నుంచి అంతమంది కీర్తనలు చేస్తున్నారు ఎక్కడ పడితే అక్కడే. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం, ఎన్నెన్నో దేవాలయం, ఎన్నెన్నో చోట్ల భగవంతుడికి ఇప్పటికిప్పుడు ఎన్నెన్నో మంగళారతిలు జరుగుతుంటాయి, ఎన్నెన్నో గౌరారతిలు జరుగుతున్నాయి, ఎన్నెన్నో ఆరతిలు భగవంతుడికి నిత్య ఆరతి, నిత్య కళ్యాణం పచ్చతోరం అన్నట్టుగా జరుగుతూనే ఉంటుంది అనమాట. అందుకే ఇది భగవంతుడికి నిత్య కళ్యాణం అన్నారు. నిత్యము జరుగుతూనే ఉంటున్నాయి అన్ని లోకాల్లోనే. అప్పుడు కాదనమాట. ఇప్పుడు నేను భగవంతుడి గురించి ఎన్నెన్నో లోకాల్లోనే ఎన్నెన్నో చోట్ల. ఇప్పుడు భాగవతం గురించి 18,000 శ్లోకాలు మనం వ్యాసదేవుడు ఇక్కడ కీర్తించాడు. పై లోకాల్లో లక్షల కొలది శ్లోకాలు. ఏమిటంటే అనంతుడు సంకర్షణుడుగా ఏమిటంటే ఆయన చతుష్కుమారులకి అనంతకాలం నుంచి భాగవతం చెప్తూనే ఉన్నాడు. ఇంకా ఆయన యొక్క 1000 పడగలతో చెప్తూనే ఉన్నాడు, ఇంకా అంతం కాలేదు. అది భగవంతుడి యొక్క కీర్తి. ఈ భౌతిక ప్రపంచంలో ఉండేటువంటి ప్రతి ఇసుకలో ఉండేటువంటి అణువులు, గ్రాన్యూల్స్ అంటారు, శాండ్ గ్రాన్యూల్స్, ప్రతిదాన్ని మనం లెక్కించగలం. ఎవడైనా ఒక ఎక్స్పర్ట్ AI ద్వారా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఆకుల్ని కూడా ఒకడు లెక్కించవచ్చు, ప్రతి శాండ్ గ్రాన్యూల్ని లెక్కించవచ్చు, ప్రతి తారని లెక్కించవచ్చు, ఎన్ని తారలు ఉన్నాయో లెక్కించవచ్చు. కానీ భగవంతుడి యొక్క నామరూప గుణాన్ని లెక్కించడం ఎవడి తర కాదన్నమాట. ఎందుకంటే ప్రళయం వచ్చిన తర్వాత అంతమైపోతుంది. ఈ అంతమైపోలోక భగవంతుడి యొక్క గుణగలాలని ఎన్నో ఇన్ఫినిటీ టైమ్స్ ఇంక్రీజ్ అయిపోతున్నాయి అన్నమాట. అందుకే పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాత్. ఉట్టినే ఈ శ్లోకాలు ఉన్నాయా? ఉట్టినే మేము మతం మారిపోవాలా? ఉట్టినే ఇవన్నీ ఉట్టినే చెప్పిండా వ్యాసుదేవుడు? ఇది ఆషామాషి అనుకున్నారా? ఎంత జోక్ అనుకున్నారా? రామాయణం, మహాభారతం అన్నీను
సో పిల్లి పిత్రి వ్యధాలు ఏవేవో చెప్తుంటారు యూట్యూబ్లోని, ఇన్స్టాగ్రామ్లోని. ఇవి ఇన్స్టాగ్రామ్ ఎంతసేపు, ఎన్ని రోజులు, మీ బతుకెంత, మీ యొక్క ఆలోచన ఎంత, మీరెంత, ఇది నేనెంత, నేను ఎవడను, ఐఎమ్ జస్ట్ నథింగ్ అనమాట. భగవంతుడు వ్యాసదేవుడు కీర్తిస్తున్నాడండి. 18,000 శ్లోకాలు, రామాయణం 25,000 శ్లోకాలే కాదు. హైగ్రీవుడు ఫస్ట్ ఇచ్చింది లక్షల కొలది శ్లోకాలు నారదుడికి ఇచ్చాడు. నారదుడు దయతో 25 శ్లోకాలు ఇచ్చి 25,000 శ్లోకాలు ఇచ్చారు. లక్షల కొలది శ్లోకాలు ఉన్నాయి హైగ్రీవుడు ఇచ్చాడు అనమాట ఫస్ట్. ఇది ఎవరికి తెలీదు. ఇంకా పైలోకాలకి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్తే లక్షల కొలది శ్లోకాల్లో రాములు అయోధ్యలోకంలో అయితే చర్చిస్తున్నారు, ఇంకా అంతం అవ్వటం లేదు అసలు. రాములు వారి కీర్తి అంత అన్నమాట. ఏమిటి తెలుసు మీకు రామాయణం గురించి? ఏమిటి తెలుసు మీకు? ఎరిగితే నొప్పి, తింటే నొప్పి, అలాంటి బతుకులు. అలాంటి వాడు చెప్తున్నారు రాముడిని క్రిటిసైజ్ చేయడం, కృష్ణుడిని క్రిటిసైజ్ చేయడం. ఇది ఎలా ఉందంటే, సూర్యుడు తాపం ఎక్కువైపోద్ది, మనం ఏమిటంటే సూర్యుడి మీద ఉమ్మూసామన్నమాట. సూర్యుడి మీద, ఆకాశం మీద ఉమ్మూసాం. ఎవరి మీద పడింది? వాడి మీదే పడింది. ఇంకో ఉదాహరణ ఎలా ఇస్తారంటే, పైన గద్ద వెళ్తుంది అనమాట. గద్ద వెళ్తుంది, రాబందు వెళ్తుంది. యాక్చువల్గా అది రామ్ బంటు, దాన్ని రాబందు అని చేస్తారు. పాయింట్ అంటే అది పైకి ఎగిరి కింద ఏమి చూస్తుంది? ఆవు కానీ ఏదైనా ఉందనుకోండి, ఎలక కానీ శపిస్తుంది అనమాట. నువ్వు చచ్చిపోవాలి. శపించినంత మాత్రం చచ్చిపోతుందా? వీళ్ళు చెప్పేది అలాగే ఉందన్నమాట. రాముడు ఎక్కడ, కృష్ణుడు ఎక్కడ? ఈ హేతువాదులు, ఈ నాస్తికులు రాముడేటి, కృష్ణుడేటి, ఇదేటి, అదేటి అని వాంతుల మీద వాంతులు చేసుకుంటారు. ఇది శిశుపాలుడిలాగా అనమాట. వాళ్ళు అలా చెప్పుకుంటూ ఒకరోజు కై 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 అని చచ్చిపోతారు. టే 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 అని. ఎలాగైతే కుక్క ఏంటంటే ఎగురుతుంటుంది, తట్టన్నట్టు ఇలా పట్టుకుంటుంది అనమాట కుక్క పావురాన్ని, అంతే. ఈ బైర్నరీస్, ఈ గోగినేని, ఈ పూగినేని, ఈ రాజమౌళి, వీళ్ళందరూ కై 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 అని ఒకరోజు చచ్చిపోతారు అనమాట. ఈ నాస్తికులు అందరూ చచ్చిపోతారు. ఈ రోజుల్లో చాలా ఫ్యాషన్ అనమాట. నేను నాస్తికుణ్ణి, బూతులు మాట్లాడడం చాలా ఫ్యాషన్. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ బూతు సినిమాలు చూడటం, బూతులు మాట్లాడడం ఫ్యాషన్ అనమాట. భగవత్ చరిత్ర గురించి తెలుసుకోవడం ఎక్కడ లేదనమాట. అది ఫ్యాషన్. ఏమవుతుంది? అలాగే వస్తుంది అన్నమాట. సంకరజాతి మొక్కలు ఏమవుతాయి? సో మనం ఏంటంటే భగవంతుడి యొక్క చరిత్ర గురించి తెలుసుకోవాలి. జన్మ కర్మ చమే దివ్యాం ఏవం యో వేత్తి తత్వతః తెలుసుకోవాలి. యూట్యూబుల్లో కాదు, యూట్యూబుల ద్వారా కాదు, తత్వతః శాస్త్రం ద్వారా శ్రవణం చేయాలి. శ్రవణం చేయడం ఓకే. యూట్యూబుల ద్వారా భగవంతుడి గురించి ప్రామాణికమైనటువంటి గురు పరంపరలు ఏవో కాన్కిస్కా గారి దగ్గర నుంచి తెలుసుకోవడం, టామ్ డిక్ హ్యారీ దగ్గర నుంచి తెలుసుకోకూడదు అనమాట. నేను యూట్యూబ్ ఛానల్ ద్వారా 100 రాసుకుంటాను, 100 వీడియోలు రామాయణం గురించి. అది కాదు, రామాయణం కాదు, అది విషవృక్షం అన్నమాట. అది విషవలయం, మిమ్మల్ని విషవలయంలోకి తోస్తున్నది. ఎవరితో? రంగనాయకమ్మ రాసిన పుస్తకం రామాయణం విషవృక్షం అంటే. అది ఒక శూర్పణఖ. చదివిన వాళ్ళందరూ కూడా రావణ దూతలు, దాన్ని నమ్మిన వాళ్ళందరూ భూత పీత పిశాచాలు. మరి ఏమవుతుంది? విషవృక్షం కాకపోతే ఇంకేమవుతుంది? అదేమైనా కల్పవృక్షం అవుతుందా? కల్పవృక్షం అంటే మీకు అర్థం తెలుసా? నీ బతుకు అదొక కల్పము, అదొక వృక్షము. సో పాయింట్ ఏంటంటే మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. భగవంతుడి గురించి అర్థం చేసుకోవాలంటే మనకు ఫస్ట్ తద్విద్ధి ప్రకృష్ట రూపేణ నిపాత్. భగవంతుడు చాలా గొప్పవాడు, నేను చాలా నీచమైనటువంటి వాడు. నేను తెలుసుకోవాలంటే నమ్రత కావాలి. విద్యా దదాతి వినయం, విద్యా దదాతి ధర్మం. ఫస్ట్ ధర్మం తెలుసుకోవాలి. విద్యా దదాతి వినయం రావాలి. ఎప్పటికీ వినయం లేదన్నమాట ఈరోజు. విద్యార్థి కాదు, కామార్థి, క్రోధార్థి, లోభార్థి, ప్రతి విధవ విద్యార్థి కాదనమాట. విద్యనా బొంద. అడిగెళ్ళి రీళ్లు చేసుకోవడమే. స్కూల్లో పిల్లలు రీళ్లు చేసుకునేసరికిలే టైం అయిపోతుంది మొత్తం అంతా. కాలేజీ అమ్మాయిలు, కాలేజీ పిల్లలు ఒకరితో ఒకరు చూసుకునేసరికిలే సమయం అయిపోతుంది. సిలబస్లో ఏటున్నదో ఆడికి తెలియదు. చైల్డ్ ఆర్టిస్ట్ అంట, చైల్డ్ ప్రాస్టిట్యూషన్. చైల్డ్ ఆర్టిస్టులు కాదు, చైల్డ్ ప్రాస్టిట్యూట్, చైల్డ్ వేశ్యరికం.
సినిమాలో చూపిస్తాడు చైల్డ్ ఆర్టిస్ట్, వీడు చాలా బాగా నటించాడు. ఈ రోజుల్లో చాలా ఫ్యాషన్ అయిపోయింది అన్నమాట చైల్డ్ ఆర్టిస్ట్. వాడు అప్పట్లో చైల్డ్ ఆర్టిస్ట్, ఇప్పుడు హీరో. చైల్డ్ ఆర్టిస్ట్, చైల్డ్ నుంచే ప్రాస్టిట్యూషన్ మొదలు పెట్టారనమాట. ఇది చైల్డ్ లేబర్. ఏ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్లో వీళ్ళు రాళ్ళు గొడ్లు కొట్టుకుని పాపం వాళ్ళ జీవనోపాధి కోసం పిల్లల్ని ఇచ్చి పంపిస్తుంటే అది చైల్డ్ లేబర్ అంట. ఇది వీళ్ళకి చైల్డ్ లేబర్ ఇక్కడ కనిపించడంలే. సినిమాల్లో నటించేటువంటి చైల్డ్ పిల్లలందరినీ బూతు మాటలు నేర్చుకుని చేసాను, అది వాళ్ళకి చైల్డ్ లేబర్ అనిపించడం. ఇది చైల్డ్ లేబర్, చైల్డ్ ప్రాస్టిట్యూషన్. ఎవరినైనా రానివ్వండి, మనం మాట్లాడగలం. ఇది ఎంతవరకు అయితే పిల్లలకి ప్రజలకి బాలస్థావత్ మొత్తం బాలులు వృద్ధులు అందరికీ కూడా ఎంతవరకు అయితే వాళ్ళ యొక్క చరిత్ర విహీనులుగా ఉంటారో అంతవరకు మనకు భగవద్గీత భగవంతుడి గురించి మనకు అర్థం కాదు. చరిత్ర మారాలంటే మనం మనం నమ్రతగా ఉండి మనం అర్థం చేసుకోవాలి. శాస్త్రంలో చెప్పిందంతా సత్యమని మనం విశ్వసించాలి. వానికి 4 రకాలైనటువంటి అపరిపూర్ణత లేదని మనం అర్థం చేసుకోవాలి. మనకు అపరిపూర్ణమైనటువంటి వ్యక్తులమని మనం అర్థం చేసుకోవాలి. అప్పుడు మనకేంటంటే శాస్త్రం వంట పడుతుంది అన్నమాట. లేకపోతే ఎలాగైతే విచ్చలవిడిగా ఏదో చూస్తుంటే శ్రద్ధ లేకుండా తిన్నది అరగదో, ఆ రకంగా శ్రద్ధ లేనట్టుగా మనం రామాయణం గురించి భగవద్గీత గురించి యూట్యూబ్లో అశ్రద్ధగా మనం చూడడం వల్లనే ఈ సోకాల్డ్ హిందువులందరూ కూడా ఈ రకంగా ఏంటంటే దౌర్భాగ్యులుగా తయారైన వాళ్ళకి. ఈ రకంగా భారతదేశం యొక్క కల్చర్ ఏమిటంటే భారతీయ సంస్కృతి, తెలుగు సంస్కృతి ఏమిటంటే కోడి పందాలు చేసుకోవడం, కక్క మొక్క తినడం, సినిమాలకు వెళ్ళడం. ఇదిరా సంక్రాంతి. ఇది సంక్రాంతి. కొత్త పండుగలు వేసుకున్నామా, ఒకడికొకడు వేసుకున్నామా, చూసుకున్నామా, ఇవి చూసామా అవి చూసామా అని చెప్పి కొత్త బట్టలు వేసుకోవడం, శుభ్రంగా ఏంటంటే కక్క మొక్క పొందు బాగా తాగడం, కోడి పందాలు వేసి కోడి పందాలు చేయడం, ఆ కోడినే తినడం, బాగా బలిసినటువంటి పొట్టెల్ని పెంచడం, దాన్నే తినడం, రొయ్యలు పీతలు తినడం. ఇది సంక్రాంతి కాదు. ఇదేంటంటే ఇది బార్బెరిక్, అమానుషం. ఇది ఎప్పుడైతే మనం అర్థం చేసుకుంటామో అప్పుడు మనకేంటంటే భగవద్గీత భాగవతం అనేది భగవంతుడి యొక్క చరిత్ర, భగవానుని యొక్క రూపం యొక్క సౌందర్యం వెనకాతలు ఉండేటువంటి విషయాలన్నీ కూడా మనకు అర్థమవుతాయి అన్నమాట. హరే కృష్ణ. శ్రీమద్ భాగవతం కీ జాయ్, శిల ప్రభుపాద కీ జాయ్. హరే కృష్ణ. వైష్ణవేభ్యో నమో నమః. శ్రీమద్ భాగవతం కీ జాయ్.